మీ స్టోరీ విన్నప్పుడు ఇంచుమించుగా ఆల్మోస్ట్ గూస్ బంప్స్ వచ్చాయి సార్. సర్టిఫికేట్స్ ఏం లేవు హైదరాబాద్ వచ్చిన సర్టిఫికేట్స్ లేని వాళ్ళకి ఆఫీస్ పై జాబ్ మాత్రమే ఇస్తాం అన్న. బోయినపల్లి నుంచి తిరుమలగిరికి 6.5 కిలోమీటర్లు పొద్దున్నే నడుచుకుంటూ వెళ్ళాలి. అన్ని క్లీన్ చేయడం, అందరికి మంచినీళ్ళు పెట్టేయడం. అక్కడ 1500 రూపీస్. ఆయన దగ్గర 7.5 years జాబ్ చేశాను. 7.5 years ఒకే శాలరీ. అక్కడ మొదలు పెడితే చిన్నగా ఒక కంపెనీ లీజుకు తీసుకొని టుడే వెంటో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 50 crores టర్నోవర్, 4 plants, వైజాగ్, గుంటూరు, కర్నూలు, హైదరాబాద్, 250+ ఎంప్లాయ్మెంట్. 115 ఎకరాల పొలం ఉండేది. ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మొత్తం పొలం అంతా అమ్మేసే స్టేజ్కి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకోవాలి అని డిసైడ్ అయిన టైంలో నేను లాస్ట్ ఆయనకు తెలిసింది ఒకటే, అయితే పంటలు పండియాలి లేదా అదే పొలం అమ్మేసి అక్కలు మ్యారేజ్ చేయాలి. ఇంకా నా వల్ల కాదురా బాబు, ఏం చేద్దాం, పురుగుల మంది అవుదమ్మా అన్నాను. ఆశలన్నీ మోడు ఆదరించునాడు. డిగ్రీలో మీరు ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో తను పరిచయం అయింది. తను సైన్స్ గ్రూప్, నేను ఆర్ట్స్ గ్రూప్. ఇంకా క్యాస్ట్లో వేరు కాబట్టి రాయలసీమ చాలా అప్లికేషన్. సో ఇద్దరం డిసైడ్ అయ్యాం పరిపాలన. మీ ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ చెప్పారు సార్. సో మీరు బండ్లు ఇస్తారు, కార్లు ఇస్తారు, సర్వీస్ చేయించుకోవడానికి డబ్బులు ఇస్తారని చాలా విన్నాను. నేను ఏదైతే ఈ 12 years 13 years ఎంప్లాయ్మెంట్లో ఫేస్ చేశాను, అది నా ఎంప్లాయీస్ ఫేస్ చేయకూడదు అనేది నా కాన్సెప్ట్. వాడికి 25,000 జీతం ఉందంటే 25,000 వాడి ఇంటికి పట్టుకెళ్ళాలి. సో దీనికి ఏమేమి చేయాలి? బైక్ ఇస్తే అయిపోయిందా? పెట్రోల్ ఇవ్వాలి. పెట్రోల్ ఇస్తే అయిపోయిందా? నా డబ్బు ఖర్చు పెడుతున్నానే అన్నది మా ఎంప్లాయీ మైండ్లో రాకూడదు. వాడికి ఒక అమ్మాయి పుట్టింది, ఆ కంపెనీ నుంచి 25,000 వెళ్తుంది. మా కంపెనీలో ఎవరిదంతా మ్యారేజ్ అవుతుంది, ఒక 50,000 ఒక 1 lakh ఇట్లా ఒక అమౌంట్ అనేది మేము పంపాలి. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ చూడలేదు, ఆ అవసరం రాలేదు. వెల్కమ్ టు పాడ్కాస్ట్ సార్. సార్, నా జర్నీలో చాలామంది పీపుల్ని నేను మీట్ అయ్యాను సార్. సోషల్ సర్వీస్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్, ట్రైనింగ్స్ రిలేటెడ్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మీ స్టోరీ విన్నప్పుడు ఇంచుమించుగా ఆల్మోస్ట్ గూస్ బంప్స్ వచ్చాయి సార్. అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను మీ జర్నీని, మీ స్టోరీని యూత్కి, సొసైటీకి తీసుకొని వెళ్ళాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అని. అండ్ లైక్ టు స్టార్ట్ విత్ యువర్ ఇంట్రడక్షన్, 1,200 రూపాయల శాలరీతో మీ జర్నీ మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా 250 మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చి చాలా చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంత అద్భుతమైన అండ్ ఇంపాక్టింగ్ జర్నీ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది సార్? 2000 జనవరి 1,200 రూపీస్తో పసిఫిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యాను. ఎస్ సార్. రీజన్ ఏంటి అంటే సర్టిఫికేట్స్ ఏం లేవు హైదరాబాద్ వచ్చినప్పుడు. సర్టిఫికేట్స్ లేని వాళ్ళకు ఆఫీస్ పై జాబ్ మాత్రమే ఇస్తామన్నారు. ఓకే, లెట్ ఇట్ బి. జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత బోయినపల్లి నుంచి తిరుమలగిరికి 6.5 కిలోమీటర్లు పొద్దున్నే నడుచుకుంటూ వెళ్ళాలి. 8:30కి అంతా ఆఫీస్ బాయ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉండాలి అక్కడ. సో 7కి స్టార్ట్ అవ్వడం, 8:30కి అక్కడికి వెళ్ళటం. ఒక 70 టేబుల్స్ ఉంటాయి, అన్నీ క్లీన్ చేయడం, అందరికీ మంచినీళ్ళు పెట్టేయడం. దాని తర్వాత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళటం, అప్పుడు అంతా పోస్టల్ కార్డ్స్, బ్యాంక్స్కి వెళ్ళటం, ఇలా హాఫ్ డే వరకు ఇవన్నీ చూసుకోవడం. హాఫ్ డే నుంచి ప్యాకింగ్ చేయడం. ఈవినింగ్ 6 తర్వాత మళ్ళీ ఆ ప్యాకింగ్ చేసినవన్నీ ట్రాన్స్పోర్ట్కి పట్టుకెళ్ళటం, ఇక్కడ రాణిగంజ్కి. అక్కడికి పట్టుకెళ్ళిన తర్వాత అవి ట్రాన్స్పోర్ట్లు అన్నీ వేసేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బై వాక్ మళ్ళీ బోయినపల్లికి రావడం. ఈ కంటిన్యూటీ అనేది 3 months జరిగింది. 3 months తర్వాత ఒక బస్ పాస్ ఇచ్చారు. ఓకే, 300 రూపీస్. అదొక బిగ్ అసెట్ నాకు. 1 month తర్వాత నాకు బస్ పాస్ ఇచ్చారు. యాక్చువల్గా 2 years తర్వాత కానీ ఇవ్వరు హైదరాబాద్లో. ఓకే. సో నా తిరగడం చూడలేక వాళ్ళు ఇచ్చారు, రూల్స్ అన్ని పక్కన పెట్టి. అలా 1,200 జాబ్లో 1 year చేశాను సార్. 1 year తర్వాత ఇంకా ఇది కాదులే, మనకు గ్రోత్ ఉండదని చెప్పేసి ఈ టాటా మొబైల్ వాళ్ళది భూమిలో కేబుల్స్ వేసే కంపెనీలో జాయిన్ అయ్యాను.
వాళ్ళు హైదరాబాద్లో కాదు వరంగల్ వస్తేనే ఇస్తామన్నారు. వైఫ్ని బాబుని వదిలేసి వరంగల్ వెళ్ళిపోయాను. అక్కడ 1500 రూపీస్ శాలరీ. సరే అక్కడ ఒక 6 months జాబ్ చేశాను. అక్కడ కూడా సెట్ అవ్వలేకపోయాం. అంటే ఇట్ మీన్స్ ఈ 1500 ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదా అనేది ఒకటి, భవిష్యత్ అనేది కనపడని దగ్గర ఎన్ని రోజులని ఉంటాం అనేది ఒకటి. అక్కడి నుంచి మళ్ళీ దిల్సుఖ్ నగర్ వెళ్ళిపోయి పేపరు ఇంటింటికి పేపర్ వేసే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఒక 25 పేపర్స్తో స్టార్ట్ చేశాను. ఎండ్ ఆఫ్ ద డే ఒక 600 పేపర్స్కి వచ్చాను. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లయింట్ ఇన్ దిల్సుఖ్ నగర్ ఎవరికి, వార్తా పేపర్కి. సో అక్కడ ఒక 10 days వైరల్ ఫీవర్తో వెళ్ళకపోయేసరికి కంప్లీట్గా అది బాయ్స్ అందరూ డబ్బులు తీసేసుకున్నారు. సో అక్కడ నుంచి మళ్ళీ రీస్టార్ట్, మళ్ళీ 1200 రూపీస్ మళ్ళీ హరిప్రసాదరావు గారని అమీర్పేటలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అక్కడ మొదలు పెడితే ఆయన దగ్గర 7.5 years జాబ్ చేశాను. 6000 శాలరీ, 7.5 years ఒకే శాలరీ. అక్కడ నుంచి మళ్ళీ స్టాక్ మార్కెట్లో ఏదైనా ఉందేమో అని ట్రై చేశాను. అక్కడ 1.5 lakhతో దగ్గర 2 crore వరకు ఎర్న్ చేశాను. బట్ విత్ ఇన్ 15 daysలో 2.5 crore పోయింది. ఏదైనా రిస్క్ చేయడం బాగా కొంచెం తీసుకుంటా, ఎదురు చూడకుండా రిస్క్ తీసుకొని వెళ్ళిపోతా. సరే మళ్ళీ మొదలెడితే కూకట్పల్లిలో 10,000కు జాయిన్ ఇన్ 2010. ఈ పీవీసీ డోర్స్ సైజెస్ తీసుకునే జాబ్. అక్కడ మొదలైతే ఇంకా ఆయన 1 year తర్వాత వాళ్ళు యూపీవీసీ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్టింగ్ నుంచి అక్కడ అన్ని చూసుకుంటూ ఆయనకి హెల్ప్గా ఉంటూ అక్కడ 4 years జాబ్ చేశాను. 4 years తర్వాత ఇంకొక కంపెనీలో జాయిన్ అయ్యాను, సేమ్ యూపీవీసీలో. అక్కడ మార్కెటింగ్ హెడ్గా జాయిన్ అయ్యాను. సో ఇంకా అక్కడ నా జర్నీ సేల్స్ మీదకి స్టార్ట్ అయింది. ఇంకా నాకు అప్పటి వరకు సేల్స్ అంటే భయం. సో సేల్స్ అంటే ఎదుటి మనిషిని కన్విన్స్ చేయాలి, ఏం పెట్టి కన్విన్స్ చేయాలి, టైం పీరియడ్ ఉంటుంది, రీచ్ అవ్వాలి, రీచ్ అవ్వకపోతే ఎలా, ఇవన్నీ డౌట్స్తో స్టార్ట్ అయ్యాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ రాలేదు, క్లయింట్ని ఎలా సాటిస్ఫై చేయాలి అనేది. ఎందుకంటే నా బాస్ వేరు, ఆయన ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. సో ఈ కన్ఫ్యూజన్ మధ్యలోనే చిన్నగా ఒక కంపెనీ లీజుకు తీసుకొని స్టార్ట్ అయ్యాను. ఆ చిన్నగా లీజ్ తీసుకొని 3 తీసుకున్నాం, అరౌండ్ మంత్లీ 6 lakhs సేల్స్తో. టుడే వెంటో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 50 crores turnover, 4 plants, వైజాగ్, గుంటూరు, కర్నూలు, హైదరాబాద్, 250+ ఎంప్లాయ్మెంట్. ఆ 250+ ఎంప్లాయ్మెంట్స్ కూడా నాకు ఒకటే, నేను ఏదైతే ఈ 12 years 13 years ఎంప్లాయ్మెంట్లో ఫేస్ చేశానో అది నా ఎంప్లాయీస్ ఫేస్ చేయకూడదు అనేది నా కాన్సెప్ట్. ఇట్స్ ద రీజన్ 2017లో నేను వెంటో ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడే కంపెనీకి లంచ్ బాక్స్ ఎవరు రాకూడదు అనేది రూల్. అది ఆఫీస్ అయినా, సైట్ అయినా, మార్కెటింగ్ అయినా, ఫ్యాక్టరీ అయినా, ఎక్కడైనా సరే. సో అదొక కాన్సెప్ట్, యూనిక్ కాన్సెప్ట్ కావాలనుకున్నాను, దానికి స్టిక్ ఆన్ అయ్యాను. నెక్స్ట్ కాన్సెప్ట్ 2-wheeler లేకుండా ఏ ఎంప్లాయీ నడుచుకుంటూ నా కంపెనీకి రావద్దని డిసైడ్ అయ్యాను. సో 200+ ఎంప్లాయీస్ అందరికీ 2-wheelers మేమే కొనేసాం. వాళ్ళ పేరు మీదనే, కంపెనీ పేరు మీద కొంటే మళ్ళీ మనకు రిస్క్, వాళ్ళు ఏదైనా చేసుకొస్తే. సో వాళ్ళ పేరు మీదనే డౌన్ పేమెంట్ కట్టడం, మంత్లీ ఈఎంఐస్ అనేది కట్టేయడం, కంపెనీయే పే చేస్తుంది. సో ఇంతటితో ఆగిపోవడమేనా అని మళ్ళీ ఆలోచన. సో ఇట్లా కాదులే అని చెప్పి ర్యాండమ్గా సెలెక్ట్ చేసాం. అందరినీ సెలెక్ట్ చేసి మీకు కార్లు కొంటాం, మీది కొంచెం సేల్స్ పెంచండి, శాంపిల్స్ ఎక్కువ క్యారీ చేయండి. సో అది కూడా బాగా క్లిక్ అయింది. ఈ కాన్సెప్ట్లన్నీ ఇక్కడతో ఆగకూడదని చెప్పేసి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ కావాలి కదా మనకి. అందరూ యూపీవీసీ అంటున్నారు. అరౌండ్ ఇన్ హైదరాబాద్లోనే 2000+ కంపెనీస్ ఉన్నాయి. 2000+ కంపెనీస్లో వెంటోని ఎలా నిలబెట్టాలి, ఈ ఇంత కాంపిటేటివ్ మార్కెట్లో ఎలా జర్నీ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, డైలీ ఇదే ఆలోచన. సో దాని నుంచి పుట్టిందే 2019లో లైఫ్ టైం ఫ్రీ సర్వీస్.
అరే ఎట్లా ఇస్తావు, నీ లైఫ్ ఎంత అని కూడా అడిగారు క్లయింట్స్ నన్ను. అంటే నా లైఫ్ అయితే మేబీ ఒక 60 ఉండొచ్చు సార్, బట్ నా తర్వాత ఏందన్నది కంపెనీ డిసైడ్ చేస్తుంది. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, డైరెక్టర్స్ ఉన్నారు, సక్సెసర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ ఆశయాన్ని ఇంతటితో వదిలేయరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా ఇక్కడ వెతుక్కుంటున్నారు. నా టీం, ముందు నా టీం గురించే చెప్పాలి. నా టీంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ అంతా ఇక్కడే వెతుక్కుంటున్నారు. వాళ్ళకి ఏం కావాలన్నా దొరుకుతుంది. అన్నిటికీ మించి ఒక ఎంప్లాయీ ఎప్పుడైనా ఒకటే ఆలోచిస్తాడు, బిజినెస్ మ్యాన్ కావాలని. ఆ బిజినెస్ ఏదో మనమే ఇస్తే అయిపోతుంది కదా. సో అందుకే నేను ఒకటి యూనిక్ సిస్టమ్ తీసుకొచ్చాను. 15 లక్షల వరకు మీకు 45,000 శాలరీ. 15 లక్షల తర్వాత నువ్వు ఎంతన్నా తెచ్చుకో, 2% సేల్స్ కమిషన్. నువ్వు 1 crore తెచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మన దాంట్లో. విజయ్ 1.2, 1.3, సోనా, ఇట్లా లాట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ సూయింగ్ అన్లిమిటెడ్ గ్రోత్. వాళ్ళకు కూడా ఇంకా ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా ఇదే కదా. మనం కంపెనీ పెట్టి ఇంత సఫర్ అయ్యే బదులు సఫర్ అంతా ఈయనే తీసుకుంటున్నాడు, మనం సేల్స్ పట్టుకొస్తే అయిపోతుందని మా టీం ఎక్సలెంట్గా ఒక టీం సెట్ చేసుకున్నాం. సో ఈ విధంగా మా జర్నీ సాగుతూ ఉంది సార్. రియల్లీ అంటే అసలు ఎక్కడ మొదలయ్యారు, ఈరోజు ఎక్కడున్నారు సార్? ఇలా ఎప్పుడైనా ఆలోచిస్తారా సార్? అంటే లైక్ శాలరీ తీసుకునే స్టేజ్ నుంచి, అది కూడా నెలకి 1,200 శాలరీ తీసుకునే స్టేజ్ నుంచి ఇవాళ మీరు ల్యాక్స్లో శాలరీస్ ఇచ్చే పొజిషన్కి వచ్చారు. అంటే ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజమే చెప్పాలి సార్. నిజం చెప్పాలంటే చాలా బరువు, బాధ్యత, భయం, 3 ఉంటాయి. ఎస్ సార్. ఎందుకు అంటే బరువు అని ఎందుకన్నానంటే నేనే ఒక ఎంప్లాయీగా 15 years చేశాను. సో నాలాంటి వాళ్ళను 250 మందిని ఎత్తుకొని తిరగడం అంటే అదొక బరువు. 100%. ఇంకా బాధ్యత అంటారా, అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాం, తీసుకున్నాం, బాధ్యత. ఇంకా భయం అంటారా, మా దరిద్రమో అదృష్టమో తెలియదు కానీ కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అన్నీ నేషనల్ క్లైమేట్, కరోనా, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సెట్ అయ్యిందే 2017 నుంచి 20 స్టార్ట్. ఎప్పుడైతే వైజాగ్ బ్రాంచ్ స్టార్ట్ చేశానో కరోనా స్టార్ట్ అయింది. వైజాగ్లో 2 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, కరోనా స్టార్ట్ అయింది. అదొక ఛాలెంజ్ అది. సో ఆ విధంగా బరువు, బాధ్యత, భయం 3 24/7 క్యారీ చేస్తా. ఇంకా దాంట్లో ఏం వేరే ముచ్చట అయితే ఏం లేదు. ఇంకా గ్రేట్ సార్, గ్రేట్ సార్. మీ జర్నీ గురించి చాలా డీప్గా తెలుసుకున్నాం సార్. అందులో చైల్డ్హుడ్లో ఒక విషయం విన్నాం సార్. ఏంటి అంటే మీకు 115 ఎకరాల పొలం ఉండేది. అండ్ అంటే మీరు ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మొత్తం పొలం అంతా అమ్మేసే స్టేజ్కి వెళ్ళి 5 లక్షల అప్పు కూడా చేసే పొజిషన్కి మీరు వెళ్ళారు. ఇల్లు కూడా అమ్మేసి. ఇల్లు కూడా అమ్మేసి ఆ టైంలో ఫ్యామిలీ మొత్తం ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకోవాలి అని డిసైడ్ అయిన టైంలో మీరు ఇంటర్ చదువుతున్న ఒక నార్మల్ స్టూడెంట్గా మీరు ఒక హోటల్ స్టార్ట్ చేసి పాలమ్మి అప్పంతా తీర్చారు అని సంథింగ్ విన్నాను. దాని గురించి చెప్తారా సార్? యాక్చువల్గా మావి రాయలసీమ సార్, కర్నూలు డిస్ట్రిక్ట్, కోయిలకుంట్ల. అక్కడ వర్షాలు తప్ప ఇంకా వేరే నీటి సోర్సెస్ ఏమి ఉండవు. నాన్న చదువుకోలేదు, 7 మంది సిస్టర్స్, మేము బ్రదర్స్ 2, నేను లాస్ట్ అన్ని. సో ఆయనకు తెలిసింది ఒకటే, అయితే పంటలు పండియాలి, లేదా అదే పొలం అమ్మేసి అక్కలు మ్యారేజ్ చేయాలి. ఆ పొలం 1 year పండుతుంది, 1 year పండదు. సో ఇట్లా మొత్తం కరిగిపోయింది, అంతా కరిగిపోయింది. నా 10th క్లాస్ అయిపోయింది. అటు నేను 7th నుంచే పొలం పనులు అన్నిటికి వెళ్ళేవాడిని. అన్నిటి మీద ఐడియా ఉండేది. సో ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే మాది మొత్తం ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా నా వల్ల కాదురా బాబు, ఏం చేద్దాం, పురుగుల మందు తాగుదామా ఇంకా అన్నాడు నాన్న. ఇంకా అమ్మ ఏడ్చింది. నా అమ్మ ఏడిస్తే నేను తట్టుకోలేను. సో ఒక 1 month ఆగుదాం, ఏదో ఒకటి సొల్యూషన్ వెతుకుదాం అని చెప్పేసి చిన్న బావకి మిల్క్ బిజినెస్ ఉండేది. సో ఆయన వెళ్ళి అడిగా, నేను చేస్తా, చేసుకో, నువ్వు చేసుకో అని నాకు ఇచ్చేసాడు ఆయన. మరి నువ్వేం చేస్తావు అని అడిగి, నేను ఏదో ఒకటి చేస్తాలే అన్న. లేదు
ఇంకోటి ఏదైనా బిజినెస్ చేద్దాం ఇద్దరం కలిసి. మిల్క్ ఓన్లీ మార్నింగే కదా, అవును. సో ఇద్దరం కలిసి హోటల్ స్టార్ట్ చేసాం. సో మార్నింగ్ 4 నుంచి 8:30 వరకు మిల్క్, సైకిల్కు క్యాన్లన్నీ కట్టుకోవడం, ఇంటింటికి పోయి అమ్మేసి రావడం. సో అమ్మ నాన్నకు కూడా ఐడియా ఇచ్చిన, ఒక 20 బర్రెలు పెడదాం, ఆ పాలు ఇవి అన్నీ కలిపి ఎట్లయినా సరే మనం మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి, ఉన్న పొలం అంతా క్లియర్ అయింది కాబట్టి ఒక 10 ఎకరాలు మంచిది తీసుకొని దాంట్లో వ్యవసాయం చేద్దాం అని చెప్పేసి ప్లానింగ్ వేసి స్టార్ట్ చేసాం. 1.5 ఇయర్లో హోటల్ బార్ రన్ అయింది. మిల్క్ బిజినెస్లో నాది 25 లీటర్స్తో స్టార్ట్ చేశాను, 300 లీటర్స్ అబవ్ వెళ్ళిపోయాను. సో రెండిట్లలో సక్సెస్ వచ్చింది. అప్పుడు నాకు మళ్ళీ చదువు గుర్తొచ్చింది. అరే మనం మధ్యలో వదిలేసాం, ఇంటర్ అన్నా చదవలేదు, రేపు ఎలా బతకాలి? ఎందుకనంటే పాలమ్ముతున్నాడంటే ఓడి పిల్లనియడు, హోటల్లో కప్పులు కడుగుతున్నామంటే దగ్గర కూడా రారు, రిలేటివ్స్ అంతే, ఫ్రెండ్స్ అంతే, ఎవరైనా అంతే. సో అని మళ్ళీ ఇంటర్మీడియట్ కాలేజీలో చేరాను. బావకు హోటల్ నువ్వు చూసుకో అని చెప్పి ఇచ్చేసాను. సో పొద్దున్నే పాలమ్మడం, 9:30కి అంతా కాలేజీకి వెళ్ళిపోవడం. సో అలా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, అప్పులు కంప్లీట్ అయిపోయినాయి. సో అప్పటి నుంచే ఏదన్నా సంపాదిస్తే ఖర్చు పెట్టే స్థాయి మనకు ఉన్నట్లు అనేది మైండ్లోకి వచ్చేసింది. సార్ మీరు అంటే చెప్తుంటే ఒక చిన్న డౌట్ ట్రిగర్ అవుతుంది సార్. ఏంటి అంటే యూజువల్గా చాలామంది యంగ్స్టర్స్ బయట చదువు మానేసి ఏదో ఒక ఆ పని ఈ పని వెల్డింగ్ అని ఇంకొకటి వెళ్తారు. 4 రూపాయలు సంపాదించిన తర్వాత చదువు లేకపోవటం వల్ల, అవేర్నెస్ లేకపోవటం వల్ల తాగటం, తిరగటం, సో లైఫ్ని అంతా స్పాయిల్ చేసుకొని ఆ లైఫ్లో వెళ్ళిపోతారు. బట్ మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు, డబ్బులు సంపాదించారు, అప్పు తీర్చారు, మంచి పొజిషన్కి వెళ్తున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయకుండా మళ్ళీ ఎడ్యుకేషన్కి రావడానికి అంటే స్పెసిఫిక్ రీజన్ ఏంటి సార్? పెళ్ళి అని చెప్పారు, అదొకటే అయి ఉండదు, ఇంకా ఏమన్నా స్పెసిఫిక్ రీజన్? అంటే ఫ్రెండ్స్ అందరికీ థాట్స్ ఉండేది, ఈవినింగ్ అందరం షేర్ చేసుకునేవాళ్ళు. ఓకే. కొందరం ఆర్మీకి వెళ్ళాలి, కొందరం BA BEd చేసి టీచర్ జాబ్కి వెళ్ళాలి, కొందరు లెక్చరర్ అవ్వాలి, ఇలా. అప్పుడు ఈ సాఫ్ట్వేర్లు అవన్నీ లేవు. సో ఫ్రెండ్ సర్కిల్లో వినబడేవి ఇవే. 10th క్లాస్తో ముగిచ్చేసి మనకి ఏ జాబ్ రాకపోతే ఎలా అనేది ఒకటి ఫియర్ ఉండేది. ఇంకా రెండోది, నేను అంటే మాది చిన్న ఊరు కదా, సో చాలా తక్కువ ఫ్రెండ్స్, అందులో ఈ డిస్కషన్స్తోని చదవాలి, చదివితే ఏదో ఒక ప్రయోజనం ఉంటుందిలే అని చదవడం ఒకటి ఇష్టం. బట్ ఓన్లీ తెలుగు మీడియం. తర్వాత తెలిసింది తెలుగు మీడియం చదివితే ఏ ప్రయోజనం ఉండదు అని, బట్ డిసిప్లిన్ వస్తుంది. సో అందుకు చదవాలనేది ఇప్పుడు మా ఎంప్లాయీస్కైనా అందరికీ అదే చెప్తాం, పిల్లల్ని బాగా చదివియండి. నన్ను అంటుంటారు, 10th క్లాస్ చదివి నువ్వు ఇంతోడు వేయవు, ఎందుకు చదువు అని. చదువు సంస్కారం నేర్పాలి, డిసిప్లిన్ నేర్పాలి. డిసిప్లిన్ లేనిది నువ్వు ఏ బిజినెస్ అయినా అది వేస్టే. అప్పుడు మేము కూడా వినలేదు, స్కూల్ యూనిఫామ్ అంటే వేసుకోకుండా పోవడం, షూలు వేసుకోకుండా పోవడం. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రిక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు అది కావాలి అని చెప్పి. సార్ మీరు అంటే ఆ పర్టికులర్ ఏజ్లో మీకున్న గోల్ ఏంటి సార్? ఎడ్యుకేషన్లోకి మళ్ళీ వెళ్ళారు కాబట్టి ఒక టీచరో, పోలీసో, IAS అట్లా మీకున్న? ఆర్మీకి 5 times సెలెక్ట్ అయ్యాను, రిటర్న్ ఎగ్జామ్లో పోయాను. అది హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఆ రెండు నాకు రావు. ఓకే. సో 5 times డ్రాప్ అయిపోయాను. ఇంకా దాని తర్వాత ఏదైనా హైదరాబాద్కి వెళ్ళి ప్రైవేట్ జాబ్ చేయాలి అనేది ఉండేది. ఓకే. అప్పట్లో 15,000 అంటే ఇప్పుడు 1,500 ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పటి శాలరీలో 50,000 వరకు ఉండేది, ఆ 15,000 ఈక్వల్ టు. సో 1,500 జాబ్ వచ్చేదన్నా చూసుకోవాలి అనేది ఉండేది ఒకటి, ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ఇలా కంటిన్యూగా మళ్ళీ అగైన్ ఇంటర్మీడియట్లోకి వెళ్ళారు, ఇంటర్ కంప్లీట్ చేశారు. అండ్ నాకు తెలిసిన ఒక థింగ్ ఏంటి అంటే డిగ్రీలో మీరు ఒక అమ్మాయిని లవ్ చేసి చదువు డిస్కంటిన్యూ చేశారు అని, ఆ స్టోరీ ఏంటి సార్? ఏం లేదు సార్, అది ఇంటర్మీడియట్ 2nd ఇయర్లో తను పరిచయం అయింది. తను సైన్స్ గ్రూపు, నేను ఆర్ట్స్ గ్రూపు. సో ఇద్దరం ఎక్కువ లవ్ చేసుకుంది కూడా ఏం లేదు. మా ఊర్లో ఎలా అంటే ఎవరు నిల్చొని మాట్లాడినా అది లవ్ కిందకి వచ్చేస్తుంది. సో మా ఇద్దరి మధ్యన కూడా ఉండేది. సరే ఇంకా క్యాస్ట్లు వేరు కదా, రాయలసీమ చాలా అప్లికేషన్స్. సో ఇంకా ఇద్దరం డిసైడ్ అయ్యాం పారిపోదామని. ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే 1-2 monthsకే పారిపోయి వచ్చేసాం హైదరాబాద్కి. హైదరాబాద్కి వచ్చిన దగ్గర నుంచి ఇంకా మీకు తెలిసింది ఇంకా అది. సార్ మీ జర్నీ గురించి ఇంతకు మీరు చెప్తున్నప్పుడు
ఒక ఒక పాయింట్ ఉంది సార్. ఏంటి అంటే 15 ఏళ్ళు సుమారుగా మీరు జాబ్ చేస్తే దాదాపుగా ఒక 10 నుంచి 12 కంపెనీలో, ఒక 15 కంపెనీలో మారారు. 7 ఉంటాయి సార్. ఓకే, ఒక 7 కంపెనీస్ మీరు చేంజ్ చేశారు. సో ఇన్ని కంపెనీస్ చేంజ్ అవ్వడానికి ఉన్న స్పెసిఫిక్ రీజన్స్ ఏంటి సార్? 2-3 చిన్నవి సార్, మీరు నమ్మరు. ఒక సగటు ఎంప్లాయీ ఎక్స్పెక్ట్ చేసేది, నా మెంటాలిటీ ఉన్నోడు ఎక్స్పెక్ట్ చేసేది, ఒక వెహికల్, సైకిల్, ఒక స్కూటర్, అట్లీస్ట్ ఒక లూనా. రెండోది మా నేటివిటీ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఖాళీ కూర్చోవడం తెలియదు. ఓకే, 9కి ఆఫీస్ అంటే 8కి అక్కడ ఉంటా. లంచ్ టైం అని అదేమి ఉండదు. ఒళ్ళొంచి కష్టపడతా, ఆకలి అవుతుంది. 8కు ఆఫీస్కి వెళ్ళాలి అంటే బాస్ తెచ్చుకోవడం కష్టం. సో ఏమన్నా లంచ్ ప్రొవైడ్ చేస్తారా అని అడుగుతా, చేసేవాళ్ళు కాదు. ఓకే, సో బేసిక్ చాలా స్మాల్ అన్నమాట. ఇలాంటి వాటి మీదనే నా ఫోకస్ ఉండేది. అలాంటి కంపెనీ ఏదన్నా దొరికితే కంటిన్యూ అయిపోదాం, లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోదాం. మా వైఫ్ అనేది 1200 అయినా పర్లేదు, నీకు అన్నం పెడితే బాగుండేమో, నువ్వు పొద్దున్నే వెళ్ళిపోతావు కదా, నైట్ ఎప్పుడో 10కి వస్తావు కదా, ఓవర్ టైం తీసుకోవు నువ్వు, వాళ్ళు ఎవరు నువ్వు తీసుకోవు. సో ఇలా ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. ఎక్కడ ఏ కంపెనీలో ఏదన్నా మంచిది దొరుకుతుందేమో అని వెయిట్ చేయడం ఇదే ఉండేది. ఆ సిచ్యువేషన్ నా ఎంప్లాయీస్కి రాకూడదు అనేది థాట్లో ఇప్పుడున్నా, కానీ ఫేస్ చేయడం అంటారా, మేబీ బిజినెస్ అంటే అలానే ఉండాలేమో. సో నాకు తెలియదు, అందుకే ఎప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా అని అనుకోను. వీఆర్ ఈక్వల్ టు వర్కర్స్. మేమందరం, మా ఫ్యామిలీ కానీ ఎవరమైనా మేము వర్కర్స్తో ఈక్వల్గానే ఉంటాం. గ్రేట్ ఐడియా. వాళ్ళతోనే ఉండడం, వాళ్ళతోనే తిరగడం, వేరే తెలియదు మాకు. ఎస్ సార్, రియల్లీ గ్రేట్ ఐడియాలజీ సార్. సార్, మీరు ఆల్రెడీ కొన్ని పాయింట్స్ చెప్పారు. మీరు ఎంప్లాయీగా వర్క్ చేసినప్పుడు ఎంప్లాయర్ యొక్క మైండ్ సెట్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఎంప్లాయీ మైండ్ సెట్ 3 విధాలుగా ఉంటుంది సార్. ఒకటి, మనకే జీతం ఎక్కువ రావాలి. 2, పని తక్కువ ఉండాలి. ఇంకా 3వది, నేనెప్పుడు ఓనర్ లాగా అవ్వాలి. ఎస్, బేసిక్గా అవును, ఉండేది అదే. బట్ నేను కూడా ఫీల్ అయ్యానా అని అంటే మేబీ అయ్యి ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు రియాలిటీ నేర్పాలి. నాకైతే మా పేరెంట్స్ రియాలిటీ నేర్పారు. ఎవరు డబ్బు ఇచ్చినా డబ్బుకు తగ్గ పని చేయాలి నువ్వు. పెద్దవాళ్ళను నువ్వు అని కూడా పిలవద్దు. అన్నిటికీ మించి దాన్ని కైండ్నెస్ అంటారు కదా, అది లేకుండా బతకద్దు. అలానే మా నాన్న అన్ని పోగొట్టాడు, నువ్వు పోగొడుతున్నావా అని మా ఇంట్లో అప్పుడప్పుడు అవుతుంది. బట్ దాన్ని వదులుకోలేము. దాన్ని ఎట్లా అధిగమించాలనేది కాన్సెప్ట్. ఇంకా సార్, మీ నుంచి చాలా అనుభవం ఉంది కాబట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. మీరు ఒక ఎంప్లాయీగా వర్క్ చేశారు, చాలామంది ఎంప్లాయర్స్ అంటే బాసెస్ దగ్గర మీరు వర్క్ చేశారు, అండ్ ఇప్పుడు మీరు ఒక బాస్గా, ఒక ఎంప్లాయర్గా ఉన్నారు. అప్పుడు మీరు వర్క్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ డిఫరెన్సెస్ ఏంటి సార్? ఎంప్లాయర్కి మధ్య డిఫరెన్సెస్. ఓకే, బాస్ అంటే స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి సార్. అంటే ఆయన గంభీరంగా ఉండాలి, ఎంప్లాయీస్తో అస్సలు మాట్లాడకూడదు, వాళ్ళతో కలిసి కూర్చొని అన్నం తినొద్దు, లేకపోతే వాళ్ళ భుజం మీద చేసి వాళ్ళతో మూవీకి వెళ్ళొద్దు, లేకపోతే ఈయన వెళ్ళే కార్లో వాళ్ళని ఎక్కించుకోకూడదు, లేకపోతే ఆయన చెప్పిందే మనం వినాలి, ఎంప్లాయీస్ వినాలి. ఎంప్లాయీస్ ఒకవేళ ఏదన్నా కంపెనీకి మంచి జరిగేది చెప్పినా అది ఈగో ఒకటి అడ్డం వస్తుంది. ఇది నా ఓల్డ్ బాసెస్లో నేను చూసింది. ఓకే, అవన్నీ నాకు కొంచెం ఉపయోగపడ్డాయి. ఓకే, బాస్ అనేవాడు ఇలా ఉంటే గ్రౌండ్లో ఇది మిస్ అవుతాం. సో అందుకు నేను అన్నిటికీ రివర్స్, టోటల్ రివర్స్. ఇంకా ఆడితోనే మూవీకి వెళ్తా, ఆడితోనే కారు తోలించుకుంటా, నా కారు ఆడికి ఎప్పుడు కావాలన్నా ఇస్తా. ఆడికే కారు ఉంది, బట్ నాది కూడా ఒకసారి వెళ్ళి రాపో. నేను ఏదైనా కారు కొన్నా ముందు ట్రయల్కు మా సుబ్బుగాడే వెళ్తాడు. అట్లా ఎట్లా అంటే మాకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఈడు బాసు ఈడు ఎంప్లాయ్ అనేది అయితే మా కంపెనీలో కనపడకుండా ఉండాలనేది కాన్సెప్ట్. దట్స్ వై మేము గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తేలు మా కంపెనీలో ఉండవు, కంప్లీట్లీ బ్యాన్. అది వాళ్ళు చెప్పాలని చూసినా స్ట్రిక్ట్గా వాళ్ళకి చెప్పేస్తా. ఓకే, రివర్స్లో చెప్తా, గుడ్ మార్నింగ్ అన్నప్పుడు గుడ్ ఉంటే చెప్పు,
బ్యాడ్ న్యూస్ చెప్పడానికి గుడ్ మార్నింగ్ ఎందుకు, ఇట్లాంటివి కొంచెం క్యాజువల్గా మాట్లాడుకుంటుంటాం. ఇంకా సండే వస్తే మా ఇంట్లో అందరూ తిష్ట వేసేస్తారు, అంత కుకింగ్ గికింగ్ అంతా అందరం, మాకు కూడా ఒకడే అబ్బాయి, సో అందరం కలిసి బాగుంటాం. అది సార్ తేడా. సార్ అంటే యాజ్ అ బిజినెస్ ఓనర్ ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు ఇంత క్లోజ్గా మూవ్ అయినప్పుడు వాళ్ళు లీనియన్స్ తీసుకొని వర్క్ దగ్గర ఎఫెక్ట్ ఏం రాదంటారు? అది మేనేజ్ చేయడమే ఇంటర్నల్ బాస్ పని. ఓకే ఓకే. దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ టీమ్, ఒక లేడీ అడ్మిన్, ఓకే, తను కూల్గా చెప్తుంది, నేను చెప్పను, ఓకే, నేను చెప్తే ఫీల్ అవుతారు. సో ఆ విధంగా దానికి కూడా కొన్ని దారులు పెట్టినాం. సో అంటే సింప్లీ ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటారు, అంతే. ఓకే, గ్రేట్ ఐడియాలజీ సార్, గ్రేట్ ఐడియాలజీ. లైక్ లాంగ్ ఏగో ఇప్పుడు అంటే స్టార్టప్స్ ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఫెయిల్ అయినా సరే స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు సార్. మీరు స్టార్ట్ చేసే టైంలో స్టార్టప్స్ కానీ బిజినెస్ కానీ స్టార్ట్ చేయాలి అంటే చాలా డేర్ ఉండాలి, చాలా చాలా రిస్క్ చేయగలగాలి. ఆ టైంలో మీరు స్టార్టప్ ఆర్ బిజినెస్ని స్టార్ట్ చేయగలిగే ఇన్స్పిరేషన్ కానీ ధైర్యం కానీ మీకు ఎలా వచ్చింది? అండ్ స్పెసిఫిక్గా ఈ యూపీవీసీ ఇండస్ట్రీనే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? బ్యాక్ సైడ్ నుంచి వస్తాను సార్. నేను యాక్చువల్గా 2010లో ఈ పీవీసీ డోర్స్ సర్వే తీయడం, మా బాస్ వచ్చేసి యూపీవీసీ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడము, ఇట్లా ఆయనతో జర్నీలో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ జిఎస్ఆర్ యూపీవీసీలో వర్క్ చేసినప్పుడు మార్కెటింగ్ మీద ఐడియా వచ్చింది. అక్కడ ఆర్పి గారు అని మా గురువు గారు, ఆయన దగ్గర రోజు 1 గంట కూర్చునేవాడిని. ఆయన ఆ ఇండస్ట్రీ గురించి మొత్తం ఒక కంప్యూటర్ నుంచి డేటా ఎట్లా ఎక్కిచ్చేసేయాలో అట్లా ఎక్కిచ్చేసేవాడు. ఓకే. సో ఆయనతో పాటు బాగా నేను టైం స్పెండ్ చేసేవాడిని. నేను చేసింది ఒకటి సార్, బిజినెస్ అయితే స్టార్ట్ చేయలేదు. నేను ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఒక అబ్బాయి వచ్చి అడిగాను నన్ను, మీరు ఇక్కడ సేల్స్ బాగా చేస్తున్నారు కదా, మీకు పార్ట్నర్షిప్ ఇస్తాను, మన ఇద్దరం కలిసి కంపెనీ స్టార్ట్ చేద్దాం, ఓకే, ఇన్వెస్ట్మెంట్ మీద ఏం లేదు కదా, నేను పెడతాను, లైక్ పోదాం చేద్దాం ఏదో ప్రయత్నం అని వెళ్ళిపోయాం. అలా స్టార్ట్ చేసింది వెంటో, VENTO. ఓకే. ఒక 8 years వరకు బాగున్నాం. 8 years తర్వాత కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చినాయి. సో స్ప్లిట్ అయిపోయాం. ఆయన VENTO, నేను WENTO. ఆయన బిజినెస్ అయింది, నా బిజినెస్ అయింది, నాదే. ఓకే. యంగ్స్టర్ జయచంద్ర గారు అని చాలా మంచి వ్యక్తి. ఇంకా ఏదైనా సరే విషయ పరిజ్ఞానం అంటే డెడ్ ఎండ్ వరకు దాన్ని చదివేస్తాడు. సో మంచి కాంబినేషన్ మాది. సమ్ మధ్యలో రిలేటివ్స్ వచ్చి జాయిన్ అవ్వడం ఇన్వెస్టర్స్గా, అది కొంచెం పర్లేదు అంతే, కానీ మా ఇద్దరిది మంచి కాంబో అది. ఓకే. సో ఆ విధంగా WENTO వెంటో స్టార్ట్ చేశాం సార్. మీరు అడిగారు కదా ఛాలెంజెస్ బిజినెస్, మనం చేయగలిగిన రోజునే బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏ వర్క్ అయినా సరే. అందులో క్లీనింగ్ ఆవిడ రాలేదంటే మనం క్లీనింగ్ చేసుకోగలగాలి. వాష్రూమ్ కడిగే వాళ్ళు రాలేదంటే మనం కూడా వాష్రూమ్ కడిగేలాగా ఉండాలి. ఎందుకంటే మన క్లయింట్ వచ్చేలోపు వాష్రూమ్ బాగాలేదనుకోండి, వేస్ట్ కదా. నీ టేబుల్ నువ్వు క్లీన్ చేసుకోగలిగినప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలి, నా ఫిలాసఫీ. సో నేను ఆల్రెడీ అన్ని టేబుల్లు క్లీన్ చేసి వచ్చిన కాబట్టి నేను పెద్ద పట్టించుకోలేదు అవి. అన్నిటికీ మించి మనల్ని నమ్మి ఎంప్లాయీస్ జాయిన్ అయినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మనం వాళ్ళతో టైం పాస్ చేస్తూ అవన్నీ కరెక్ట్ కాదనేది నాది. సో ఫెయిల్యూర్ గురించి అయితే నాకు తెలియదు సార్. నాకు తెలిసింది అయితే ఒకటే, కష్టపడితే డబ్బు వస్తుంది. నమ్మకాన్ని కస్టమర్కి మనం కలిగిస్తే బిజినెస్ వస్తుంది. ఆ వచ్చిన బిజినెస్ని ఇన్ టైంలో డెలివర్ చేస్తే గ్రోత్ వస్తుంది. వచ్చిన గ్రోత్ని నీతో ఉన్న టీంకి పంచిపెడితే టీం పెరుగుతుంది. టీం పెరిగితే ఆటోమేటిక్గా సేల్స్ డబుల్ అవుతుంది. ఇందుకే మా కంపెనీ ఎవ్రీ ఇయర్ 40 నుంచి 60% గ్రోత్ ఉంటుంది. 2017 మా బ్యాలెన్స్ షీట్ వచ్చేసి ఓన్లీ 20 lakhs, లాస్ట్ ఇయర్ 50+. సో మాది ఇయర్ ఆన్ ఇయర్, ఈవెన్ కరోనాలో అందరూ అయిపోయాం అనుకుంటారు, కరోనాలో మేము డబల్ చేసాం. ఆల్ ఫార్మా కంపెనీస్ అని చేస్తాం మేము, హిట్రో, లారస్, మెట్రోకెమ్, న్యూల్యాండ్ ల్యాబ్స్, ఇట్లా ల్యాబ్స్ అన్నీ మేమే చేస్తాం. ఓకే. సో ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఆలోచించడం కన్నా ఆ పని చేసే వాళ్ళు రాకపోతే నువ్వు చేయగలిగిన రోజునే ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి. అది తెలియకుండా ఎవరినైనా తెచ్చి చేపించేద్దాం,
లేకపోతే ఏం కాదులే ఒకరోజు ఖాళీగా ఉంటే ఏమొస్తుంది, వీటికన్నా ముందు ఆ పని మీద నీకు అవగాహన ఉండి నువ్వు చేయగలుగుతా అంటే చేయాలి సార్. అది నాకు తెలిసింది అది. వాట్ ఏ ఫిలాసఫీ సార్, రియల్లీ చాలా 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 ఇన్స్పైరింగ్గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. ఇంత జర్నీలో డెఫినెట్లీ అంటే మీరు మాట్లాడుతూ ఒక పదాన్ని జస్ట్ అలా నెట్టేశారు, బట్ అంత సింపుల్ పదం కాదు అది. ఫెయిల్యూర్ గురించి మాట్లాడమంటే ఆర్ ఫెయిల్యూర్ మీద మీ ఫిలాసఫీ ఏంటి సార్? ఇఫ్ యూ కెన్ ఎలాబరేట్. ఫెయిల్యూర్ అంటే 2 తీసుకోవాలి సార్. ఫెయిల్యూర్కి మొత్తం రెస్పాన్సిబిలిటీ నీదే ఉంటుంది. అందరం చేసేది ఏంటంటే మన ఫెయిల్యూర్కి ఇంకొకరిని బాధ్యులను చేయడం. నేను ఆ పని ఎప్పుడు చేయను, కానీ చెప్తాను నీ బాధ్యత ఉంది, కానీ నువ్వు రెస్పాన్సిబుల్ కాదు, ఇందులో నా తప్పు కూడా ఉంది, బట్ నువ్వు ఈ విధంగా చేసి ఉండింటే బాగుండేదని డిస్కషన్ అయితే చేస్తాం సార్. ఇప్పటికీ మాకు ఏదైనా ఆర్డర్లో లాస్ వస్తుంది, ఏదైనా మిస్టేక్స్ జరుగుతాయి, నేను మా ఎంప్లాయీస్కి అదే చెప్తాను, యాక్సెప్ట్ చేయండి, యాక్సెప్ట్ చేసి మళ్ళీ దీన్ని ఏం చేద్దామని రండి, దాన్ని ఏదో ఒకటి చేయొచ్చు. దీనికి నేనే బాధ్యత తీసుకోవాలా, మీరు నన్నే ఎందుకు అంటున్నారని వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు, వాళ్ళని మేము ఆపం. ఓకే, ఎందుకంటే నేను మిస్టేక్స్ చేస్తాను, నువ్వు మిస్టేక్స్ చేస్తావు, డిస్కషన్ చేసి ఎలా బయటపడాలనేది చూడాలనేది నాది. సో ఇంకా అంతకు మించింది ఫెయిల్యూర్ దాన్ని స్టార్ట్ కాకముందే చాలామంది ఆలోచిస్తున్నారు. ముందు అది మైండ్లోంచి తీసేస్తే కరెక్ట్ సార్ స్టార్ట్ అవుతుంది. కొబ్బరికాయ కొట్టేటప్పుడే ఎప్పుడు ఈ షట్టర్ మూసేయాలని ఆలోచిస్తే ఇక దాంట్లో అర్థం ఏముంది. సో నేను ఏదన్నా అనుకుంటే వెంటనే నేను చేసేస్తాను, అది అవ్వకపోతే అన్నది నా మైండ్లోకి తెచ్చుకోను. అవ్వకపోతే ఎత్తేద్దాం, ఇంకో దగ్గర పెడదాం, ఏముంది అందులో. ఒంగోలు అలానే చేసాం. ఓకే, మేము వైజాగ్ తర్వాత ఒంగోలు కూడా వెళ్ళాం. ఒంగోలులో ఒక ఎంప్లాయీని నమ్మి వెళ్ళాం, అతను కొంచెం చీట్ చేస్తే ఏం కాదు తీసుకొచ్చి గుంటూరులో పెట్టాం. ఎక్కడైనా బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్, దాని గురించి ఎక్కువ ఆలోచించడం కన్నా కొంచెం క్యాల్కులేటివ్గా వెళ్ళిపోవడమే, అంతే, అంతకుమించి ఏముండదు. గ్రేట్ సార్. సార్ మీ జర్నీ గురించి వింటున్నప్పుడు ఒక కొలాబరేషన్ గురించి తెలిసి చాలా షాక్ అయ్యాను. సో సిమ్టా ఆస్ట్రిక్స్ అనే ఒక బ్రాండ్తో మీరు 9 years నుంచి అసోసియేట్ అయ్యి రా మెటీరియల్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు అని, వాళ్ళతోనే ఇన్ని ఇయర్స్ అసోసియేట్ అయ్యి ఎలా వర్క్ చేయగలుగుతున్నారు? మీరు గ్రో అయిన తర్వాత ఇంకొక బ్రాండ్కి ఎందుకు మూవ్ అవ్వట్లేదు సార్? యాక్చువల్గా అయ్యప్ప గారు, సిమ్టా ఆస్ట్రిక్స్ లేకుంటే మేము లేము, మేము గ్రో అవ్వడం కాదు, వాళ్ళ వల్లే మా గ్రోత్ స్టార్ట్ అనేది సాధ్యమైంది. ఎందుకు అని అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని చైనీస్ బ్రాండ్స్ ఉన్నాయి. చైనీస్ బ్రాండ్స్తో నా వల్ల కాదు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు తెలుసు. సో ఒక మంచి ఇండియన్ బ్రాండ్తో వెళ్ళాలి అనుకున్నప్పుడు వీళ్ళు అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యారు. ఓకే, వాళ్ళు స్టార్ట్ అయ్యి 10 years, నాది 9 years. ఓకే, సో అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యారు. సో ఎండి గారు నాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆయన యొక్క క్వాలిటీ మీద ఆయనకుండే కన్సర్న్, చాలా కన్సర్న్ ఉంటుంది ఆయనకు. తమిళియన్స్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కారు. అడ్వర్టైజ్మెంట్స్ మేబీ తక్కువ ఉంటాయి కానీ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కారు. సో అన్నిటికన్నా మనకు అప్పట్లో కావాల్సింది క్రెడిట్. ఏ బిజినెస్కి అయినా ఒక మంచి వెండర్, ఒక క్రెడిట్ ఇచ్చే వెండర్ ఉన్నప్పుడే ఆ బిజినెస్ అనేది గ్రో అనేది స్టార్ట్. కరెక్ట్ సార్. సో మాకు నాట్ ఓన్లీ సిమ్టా ఉన్న వెండర్స్ అందరూ వెంటో మీన్స్ క్రెడిట్ బాగా తీసుకుంటుంది, కానీ అలానే ఇస్తారు, తీసుకుంటారు, సేల్స్ డబుల్ అవుతుంది. ఈ ట్రస్ట్ అనేది బాగా నడిపిస్తున్నాం సార్. క్రెడిట్ లేనిది ఏ బిజినెస్ లేదు. మేము కూడా క్లయింట్స్ క్రెడిట్ ఇవ్వాల్సి. సో అన్ని క్రెడిట్ చుట్టే తిరుగుతున్నాయి. అదేదో ఒక హెల్దీ క్రెడిట్లో వెళ్ళాలి అనేది ఒకటే వెండర్ అనుకోండి, మనం ఇంకొకరితో వెళ్తున్నామంటే ఈయనకు అన్సెక్యూరిటీ వస్తుంది. అవును. సో అదే ఒకే వెండర్, లైక్ అరేంజ్ మ్యారేజ్, ఇంకా ఓన్లీ ఒకటే ఒక భార్య అన్నట్లు. 4 గర్ల్ ఫ్రెండ్స్ని పెట్టుకొని భార్యతో ఉంటే భార్యకు తెలిసినప్పుడు 4 ఫీల్ అవుతారు, 4 తెలిసినప్పుడు ఈమెన్నా ఫీల్ అవుతుంది. సో ఇలా కాకుండా ఒకటే కన్సర్న్ పెట్టుకొని అది క్వాలిటీ ప్రోడక్ట్తో వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. అది మైండ్లోకి ఎక్కించుకున్నా. నేను బిజినెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక హీరో హోండా కొలాబరేషన్ గురించి ఆర్టికల్ చదివా. సో వాళ్ళు 25 years కంటిన్యూ కొలాబరేషన్లో మంచి సక్సెస్ కొట్టారనేది చదివా. సో మనం ఎందుకు అలా చేయకూడదు? దట్స్ వై టుడే వీఆర్ ఇండియాస్ లార్జెస్ట్ పర్చేజ్ ఫ్రమ్ సిమ్టా ఆస్ట్రిక్స్. మంత్లీ 100 tons కొంటాం.
ఆల్ ఇండియాలోనే మేమే టాపర్స్, ఇప్పటికి 6 years నుంచి మేమే టాపర్. సో అది మెయింటైన్ చేస్తున్నాం. గ్రేట్ సార్, గ్రేట్ జర్నీ సార్. ఇంత బిజినెస్ ఎక్స్పీరియన్స్ మీకుంది, అండ్ ఈ మధ్యకాలంలో చిన్న చిన్న స్టార్టప్ ఫౌండర్స్ కానీ బిజినెస్ ఓనర్స్ కానీ కూర్చున్నప్పుడు కామన్ టాపిక్ ఏంటి అంటే గవర్నమెంట్ పాలసీలు చేంజ్ చేస్తే బాగుంటుంది, లేదా గవర్నమెంట్ ఇంకా కొంచెం కంఫర్ట్ ఇస్తే బాగుంటుంది అని. సో మీకున్న ఎక్స్పీరియన్స్లో గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్లో చేంజ్ చేసినా ఒక కొత్త పాలసీస్ యాడ్ చేస్తే బిజినెస్లు గ్రో అవుతాయి, మోర్ బిజినెస్లు స్టార్ట్ అవుతాయి, మోర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది? సరే, ఏ బిజినెస్కైనా ఫస్ట్ కావాల్సింది స్థానం, ఒక స్థలం, ఎస్, ఒక ప్రెమిసెస్. నాకు తెలిసినంత వరకు నేను గవర్నమెంట్ ఒకవేళ నాకు అవకాశం ఇస్తే, ఎవరైతే పాలసీ చేసేవాళ్ళు ఉంటారో, ఇండస్ట్రియల్ పాలసీస్ చేసేవాళ్ళు ఉంటారు, మాకు మీ లోన్స్ వద్దు, మీరు ఏమి ఇచ్చినా మాకు వద్దు, మాకు ఆ శక్తి ఉంది, మాకు క్రెడిట్ తెచ్చుకుంటాం, మా వెండర్స్ ఉన్నాయి, లేకపోతే అడ్వాన్సెస్ వస్తాయి, అన్నీ చేసుకుంటాం. మీరు ఒక ప్రెమిసెస్ బిల్డ్ చేయండి, రెంటల్ ఫ్రీలో మీరు ఎంప్లాయ్మెంట్ బేస్ చేసుకొని ఆ ప్రెమిసెస్ అలాట్ చేయండి. ఫస్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఎంటర్ప్రెనర్ కానీ లేకపోతే ఎంఎస్ఎంఈలకు, మాలాంటి ఎంఎస్ఎంఈలకు ఖర్చులు తగ్గాలి. అది రెంటల్ అనుకోండి, పవర్ అనుకోండి, ఈ రెండు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర, బ్యాంకులతో ఇప్పిస్తానంటది. బ్యాంకులు సిబిల్లో 1 point ఏదన్నా నెగిటివ్ ఉన్నా వాళ్ళు ఇవ్వరు. సో ఆ బిజినెస్ అక్కడ ఆగిపోవాలా. మేము అనేది ఏంటి అంటే, నీ దగ్గర ఒక 100 ఎంప్లాయ్మెంట్ ఉంది, నీకు ఒక 20,000 ఎస్ఎఫ్టీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నీకు ఇస్తాం, ఇదిగో ప్రెమిసెస్ ఉంది, మంచిగా చేసుకో బిజినెస్. ఇలాంటి ఏదైనా కాలనీస్ కట్టించి మీరు ఇస్తే ఎలా ఉంటుంది అంటే, అన్లిమిటెడ్ గ్రోత్, అన్లిమిటెడ్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు మాదే తీసుకోండి, మంత్లీ 20 lakhs రెంటల్స్ పోతుంటాయి. 20 lakhs. కొందరు అంటారు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళు, ల్యాండ్స్ ఇస్తారు, అది ఇస్తారు, ఇస్తారు, పర్చేజ్ అయితే చేయాలి కదా, 10 కోట్లు అక్కడే పెడితే మేము బిజినెస్లు ఏం రన్ చేయాలి. సో మేము అడిగేది అయితే, ఏదైనా మంచి ప్రెమిసెస్ లీజ్కి ఇవ్వండి, పవర్ హాలిడేస్ ఇవ్వండి, మాకు పవర్ అంటే ఇట్ మీన్స్ బిల్స్ అనేది 50% డిస్కౌంట్స్ ఇవ్వండి, ట్రాన్స్పోర్టేషన్స్కి ఏదన్నా ఫ్రీగా ఇవ్వండి, ఇట్లాంటివి అడుగుతాం, అంతేగాని వేరేది ఏం లేదు సార్. అది నాకు తెలిసింది. లెట్స్ సీ సార్, మేబీ గవర్నమెంట్ మీరు కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు కష్టపడితే జస్ట్ మీరు అడిగారని చెప్పాను అంతే. సార్ నన్ను అడిగితే నా దృష్టిలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని కానీ బిజినెస్ ఓనర్ని కానీ లీడర్ అనే నేను పిలుస్తాను. సో మీరు కూడా చాలా మంచి లీడర్, బట్ మీ దృష్టిలో లీడర్ అంటే ఎవరు, లీడర్షిప్ అంటే ఏంటి సార్? లీడర్ అంటే ఎవరు, లీడర్షిప్ అంటే నాకు తెలియదు కానీ సార్, లీడర్కు ఉండాల్సిన 3 లక్షణాలు. ఒకటి, ఓర్పు ఉండాలి. ఎంత ఓర్పు ఉండాలి అంటే దానికి అన్లిమిటెడ్ ఓర్పు ఉండాలి. ఎందుకంటే మన టీంలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక మైనస్, ఒక ప్లస్, ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో వీటన్నిటినీ మీరు ఏ విధంగా భరించాలి, ఓపిక కావాలి. అది ఉన్నోడే నా దృష్టిలో లీడర్. ఎందుకు అంటే, ఒక్క సెకండ్ మీరు మన టీంలో బాగా హై యాటిట్యూడ్ ఎవరన్నా చూపిస్తుంటే, మీరు సీరియస్గానో అనీజీగానో మీరు చూసినట్లు వాడికి తెలిసింది అంటే, వాడు నెక్స్ట్ మినిట్ మీకు దగ్గరలో ఉండడు, వాడి రిజల్ట్ మీకు దూరం అయిపోతుంది. సో అది బయట పన్నివ్వకూడదు. సో అదొకటి. ఇంకా రెండోది, లీడర్ అనేవాడు లాస్ట్లోనే ఉండాలి. తినే దగ్గరైనా, తీసుకునే దగ్గరైనా, ఎక్కడైనా సరే ఇచ్చే దగ్గర ముందు ఉండాలి. మనం మై బ్యాడ్ లక్ 15 సంవత్సరాలు దాన్ని రివర్స్ ఫేస్ చేశాను కాబట్టి దాన్ని మళ్ళీ నేను ముందుకు తీసుకెళ్ళాను. ఇంకా ఫైనల్లీ మూడోది, లీడర్ అనేవాడు ఏదో ఆఫీస్ వరకే నేను లీడర్ని, ఆఫీస్ వరకు వీళ్ళకి ఏమైనా కష్టాలు ఉంటే చూస్తూ కూర్చుందాం, ఇంకా అయిపోయిందిలే, మనం మంచి వాళ్ళం అనిపించుకుంటున్నాం కాదు. నువ్వు ప్రతిదీ చూడాల్సిందే. ఈవెన్ వాళ్ళ పర్సనల్స్ కూడా, వాళ్ళకి ప్రాబ్లం ఉందా లేదా ఏదో ఒక రోజు అయితే నువ్వు అడగాల్సిందే. వాళ్ళకు నువ్వేదో చేస్తావని కాదు, నువ్వేదో చేయాలని కూడా కాదు, నీలో ఏదో వేరే ఉద్దేశం ఉందని కూడా కాదు. అదే పర్సనల్ విషయాలు అడిగితే వీళ్ళకి వేరే ఉద్దేశం ఉందేమో. కన్సర్న్, ఈ కన్సర్న్ ఉన్నోడు గుడ్ లీడర్ అనిపించుకుంటాడు.
నాకు తెలిసినవి 3 సార్. గ్రేట్ సార్, గ్రేట్ ఫిలాసఫీ సార్. మీ ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ చెప్పారు సార్. సో మీరు బండ్లు ఇస్తారు, కార్లు ఇస్తారు, సర్వీస్ చేయించుకోవడానికి డబ్బులు ఇస్తారు అని చాలా విన్నాను. సో అన్ని ఫెసిలిటీస్ అసలు ఏమేమి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు సార్? ఫస్ట్ అయితే సార్ నా జీతం 25,000 ఉన్నప్పుడు నేను ఇంటికి పట్టుకెళ్ళేది ఓన్లీ 11,000 12,000. అది ఏ ఎంప్లాయీకైనా అదే ఉంటుంది. సో మా కంపెనీలో అది ఉండకూడదు అనేది నా ఫిలాసఫీ. వాడికి 25,000 జీతం ఉందంటే 25,000 వాడి ఇంటికి పట్టుకెళ్ళాలి. సో దీనికి ఏమేమి చేయాలి, ఓ లిస్ట్ వేసుకుందాం. బైక్ ఇస్తే అయిపోయిందా, పెట్రోల్ ఇవ్వాలా, పెట్రోల్ ఇస్తే అయిపోయిందా, వాడు మన కోసమే కదా తిరుగుతున్నాడు, టైర్లు మార్చాలి, సర్వీస్కి ఇవ్వాలి, వాడికి రిజిస్ట్రేషన్కి డబ్బులు ఇవ్వాలి, వాడికి లైసెన్స్కి డబ్బులు ఇవ్వాలి, వాడి షూలకు డబ్బులు ఇవ్వాలి, వాడి యూనిఫామ్కి మనమే ఇవ్వాలి. ఇంకా లిటరలీ చెప్పాలంటే ట్రిమ్మింగ్ బ్లేడ్స్ కూడా మేమే కొనిచ్చిస్తాం. ఏంటి అంటే వాడికి ఇంకొక నా డబ్బు ఖర్చు పెడుతున్నానే అన్నది మా ఎంప్లాయీ మైండ్లో రాకూడదు. వీటన్నిటికి మించి వాడికి ఒక అమ్మాయి పుట్టింది, ఆ కంపెనీ నుంచి 25,000 వెళ్తాయి. వాడు అమ్మాయి పుట్టింది సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలు అంటే వాళ్ళు తల్లిదండ్రుల కోసమే పుడతారు అనేది నా ఫీలింగ్. ఓకే, అబ్బాయిలు మ్యాక్సిమం ఖర్చు పెట్టడానికి పుడతారు, అమ్మాయిలు అయితే వాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికే ఉంటారు అనేది నా ఫీలింగ్. సో అదొక అకేషన్ ఉండాలి. ఇంకా మ్యారేజ్, మా కంపెనీలో ఎవరిదన్నా మ్యారేజ్ అవుతుందంటే లైక్ ఒక 50,000 ఒక 1 lakh ఇట్లా ఒక అమౌంట్ అనేది మేము పంపాలి. అది పంపింది కాకుండా మళ్ళీ మేము అందరం గ్యాదర్ చేసి ఒక మంచి గిఫ్ట్ పట్టుకొని ఒక ఫ్రిడ్జ్ నెత్తి మీద పెట్టుకొని వెళ్తాం ఇచ్చి రావడానికి వాడి పెళ్ళికి. సో ఆ విధంగా మా అందరి టీం ఇలా నడవాలి, ఇలా వెళ్ళాలి, అందరం లంచ్కి వెళ్తాము, ఇట్లాంటివన్నీ చాలా వరకు చేయాలి. వాడి కంప్లీట్ 100% శాలరీ వాడి ఇంటికి వెళ్ళాలి. మెయిన్ మోటో అయితే ఇది సార్. ఏమి ఇస్తున్నామా ఏమి ఇవ్వలేదా అన్న తర్వాత విషయం, ఇదైతే పక్కా నడిపిస్తా. ఇది తేడా రాకూడదు అనేది మా అకౌంట్స్ డిపార్ట్మెంట్కి చెప్పేస్తా. సూపర్ సార్, సూపర్ సార్. సార్ ఇన్నిస్తూ బిజినెస్ని ఎలా రన్ చేస్తున్నారు సార్? టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ చూడలేదు, ఆ అవసరం రాలేదు. ఓకే, ఎందుకంటే పార్ట్నర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎవరు లేరు మాకు. సో వచ్చిందా దాంట్లోనే పెడదాం, రాలేదా ఇంకో దగ్గర సంపాదిద్దాం, మేబీ ఇలానే వెళ్తుంది సార్. ఇంకా అదే. గ్రేట్ సార్. సార్ అంటే యాజ్ అ బిజినెస్ ఓనర్ వచ్చిన ఒక డౌట్ సార్. ఇప్పుడు మీరు బైక్ ఇస్తే కార్ కావాలని అడుగుతారు, కార్ ఇస్తే ఇల్లు కావాలని అడుగుతారు. ఓకే. ఆర్ ఒక ఎవరన్నా పాప పుట్టినప్పుడు ఒక 25,000 ఇస్తే ఇంకొక 1,00,000 ఇస్తే బాగుండు అని అనుకుంటా. అంటే సహజంగా మనుషులకి ఆశ ఉంటుంది. సో ఇంత ఆశని అంటే మీరు ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు, వీటన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంటుంది సార్. ఓకే, బైక్ ఇచ్చినప్పుడే చెప్తా, నీకు ఇప్పుడు బైక్ ఇస్తున్నా కదా, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. ఓకే, నీ రిజల్ట్ ఏదైతే ఇప్పుడు నీ సేల్స్ 10 లక్షలు ఉంది, నువ్వు 25 lakhs 30 lakhs తీసుకురా, నీకు కార్ ఇస్తా. ఓకే, కార్ కూడా వచ్చేసింది, నెక్స్ట్ ఏంటి అనేది మీరు అన్నది ఆడి మైండ్లో వచ్చేస్తుంది. అవును, చెప్తా, నువ్వు 1 crore సేల్ తీసుకురా, అప్గ్రేడ్ చేస్తా నీ కారు. ఓకే, ఇంకో మంచి కారు తీసుకో, 1 crore కూడా వచ్చేసింది, మంచి ఫ్లాట్ తీసుకో, కంపెనీ నుంచి ఒక 5 lakhs నేను ఇస్తా. ఓకే, మిగతాది ఈఎంఐ పెట్టుకో. సో ఏదైనా సరే సార్, చిన్నపిల్లల కాన్సెప్టే. ఓకే, ఇది ప్రతి మైండ్లో ఉండేది. ఇది దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టలేం. ఆశకు హద్దు లేదు, అస్సలు లేదు, లిమిట్లెస్. దాన్ని యూజ్ చేస్తే అయిపోయింది కదా, మనకు తగ్గట్టు వాళ్ళకు మంచి జరిగేటట్టు. ఇందులో ఏమి చెడు లేదు, ఏం చెడు లేదు. నేను నా ఎంప్లాయీస్కి ఏ రోజు నేను చెడు చెప్పను. ఒకటే ఒకటి చెప్తా వాళ్ళకి, నువ్వు ఎంత కష్టపడతావో నిన్నైతే నేను చూస్తూ ఉంటా, నువ్వు కష్టపడు, రిజల్ట్ అనేది వస్తుంది. అలా వచ్చిందే మాకు ఈరోజు రిజల్ట్, అంతే, వేరేదే. ప్యూర్లీ విన్ విన్ కాన్సెప్ట్. ఎస్ సార్. గ్రేట్ సార్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాలసీ ఉంటుంది సార్. ఏది ఒక ఎంప్లాయీని హైర్ చేసుకునేటప్పుడు మీరు చూసే క్వాలిటీస్ ఏంటి? నేను రెజ్యూమ్ చూడను, వాళ్ళ సర్టిఫికేట్లు చూడను, వాళ్ళతో ఒక 10 నిమిషాలు బాగా మాట్లాడతా. ఓకే, ఒక అంచనాకు వచ్చేస్తా. ఇంతవరకు మా కంపెనీలో ఎవరిని సీనియర్స్ని తీసుకోలేదు, అంతా ఫ్రెషర్సే. వేరే కంపెనీ నుంచి వస్తే మేము తీసుకోం, అందుకే మా దగ్గరికి ఎవరు ఇంటర్వ్యూకి రారు. ఓకే, ఎవరు రారు. సో మేము ఓన్గా
ఎస్పెషల్లీ చెప్పాలంటే మా కంపెనీలో చాలా ఫ్యామిలీసే ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు ఇలా. ఓకే. సో ఫ్రెషర్గా తీసుకుంటాం, ఒక 3 months ట్రైనింగ్ ఇస్తాం, ఆ 3 months శాలరీ కూడా పే చేస్తాం. 3 months తర్వాత ఆయన ఏ డిపార్ట్మెంట్కి సెట్ అవుతాడో ఆ డిపార్ట్మెంట్కి చెప్తాం. ఓకే. మ్యాక్సిమం మేము చెప్పేది అయితే ఒకటే, బాగా కష్టపడమ్మా, నీ శాలరీ నీకు వస్తుంది, ఈ బెనిఫిట్స్ ఇస్తాం, ఓకే, చూసుకో, కంపేర్ చేసుకొని మా దగ్గర చేసుకో అని చెప్తాం సార్. సార్ అంటే 10 నిమిషాలు మాట్లాడతారు అన్నారు కదా సార్, ఆ 10 నిమిషాలు ఏం మాట్లాడతారు సార్? అంటే దేని గురించి అడుగుతారు? ఇప్పుడు మనిషికి చదువు, తెలివి, లేకపోతే ఏదైనా నేర్పింది ఒకటి ఉంటుంది సార్. అది ఐక్యూ అంటారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక మనిషితో 10 నిమిషాలు మాట్లాడితే ఆయన లోపల ఏమేమి ఇంటెన్షన్స్ ఉన్నాయని నేను లాగేసుకుంటా. దాన్ని బట్టించి అది ఎక్స్పీరియన్స్తో వచ్చింది సార్ అది. ఓకే, యా, షూర్ సార్. సార్ ఇంకొకటి విన్నప్పుడు చాలా షాక్ అయిన విషయం ఒకటి ఉంది సార్. ఏంటి అంటే మీ కంపెనీలో హై పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ అంటే దాదాపుగా 80% ఉమెన్స్ ఉంటారు, అండ్ మీ కంపెనీలో హైయెస్ట్ శాలరీ కూడా ఉమెనే తీసుకుంటారు అని. సో ఎందుకు సార్, ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు ఉమెన్స్కి? ఫస్ట్ మా కంపెనీ లేడీ ఎంటర్ప్రెనర్షిప్ సార్. మా వైఫ్ 80% షేర్ ఉంది, నాది 15% ఉంది. ఒక అబ్బాయి చెప్పాడు, మేడం పేరు మీద కంపెనీ ఉంటే మనం ఏ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటాం. రెండోది, మేడం కూడా కొంచెం మనకు హెల్ప్ అవుతారు, ఆవిడ ఆలోచనలు అనేది ఒక అబ్బాయి చెప్పాడు. దాన్ని మనం కాదనలేని సత్యం. అబ్బాయి లేడు ఈరోజు, బట్ ఆ అబ్బాయి చెప్పాడు, అది నాకు బాగా అనిపించింది. అలానే ఎందుకు హై శాలరీ తీసుకుంటున్నారు, ఎందుకు హై పొజిషన్లో ఉంటున్నారు అంటే, సపోజ్ సార్ ఈరోజు మనము ఒక కంపెనీలో 7 years నుంచి జాబ్ చేస్తున్నాం అనుకో, వాళ్ళు అదే పోస్ట్లోనే జాబ్ చేస్తే ఆ కంపెనీకి మీనింగ్ ఉండదు అనేది నాది. వాళ్ళ సీనియారిటీనే వాళ్ళని హై పొజిషన్స్కి తెచ్చింది. ఇట్ మీన్స్ వాళ్ళే వేరే ఆలోచనలు చేయకుండా జాగ్రత్తగా కంపెనీని గ్రో చేసుకుంటూ వాళ్ళు గ్రో అవుతూ వెళ్తున్నారు అన్నది నా ఫిలాసఫీ. దీంట్లో అమ్మాయిలు ముందు ఉన్నారు, దానికి మనం ఏం చేయలేం సార్. ఒక అమ్మాయి టీచరు, ఈరోజేమో పర్చేజ్ డైరెక్టర్. ఒక అమ్మాయి ఏదో ఐటీఐ చదువుకుంది, ఈరోజు మార్కెటింగ్ డైరెక్టర్. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటారు. సో వాళ్ళకు దాంతో సంబంధం లేదు. మా యూపీవీసీ ఫీల్డ్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్. చిన్నపిల్లలు కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు ఇందులో, కానీ బాధ్యతగా ఉంటే చాలా అంతే. అందువల్లనే వాళ్ళు టాప్లో ఉన్నారు. ఇంకా అన్నిటి మించి ఫైనల్ వార్డు నాదేంది అని అంటే, అమ్మాయిలకి ఓపిక ఎక్కువ, కన్సర్న్ ఎక్కువ, చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఇచ్చిన పనిని ముగిస్తారు. మనం మధ్యలో వదిలేస్తాం. మనకు వేరే పనులు చాలా ఉంటాయి, వాళ్ళైతే ఈ పని మొత్తం కంప్లీట్ చేశాక ఇంకో పని చూస్తారు. గ్రేట్ సార్. సార్ యూజువల్గా అందరికీ ఎవ్రీ బిజినెస్ ఓనర్కి ఉండే ఒక ప్రాబ్లం ఏంటి అంటే సార్, కొంతమంది ఎంప్లాయీస్కి చాలా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో అన్నీ నేర్పిస్తారు, ఓన్ ఫ్యామిలీలా చూసుకుంటారు, ఎక్కువ డబ్బులు ఇస్తారు, అంతా బాగానే ఉంటుంది. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వన్ డే ఈ కంపెనీని ఆ బాస్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు కూడా ఒకటో రెండో వచ్చుంటాయని నేను అనుకుంటున్నాను. వస్తే ఎలా హ్యాండిల్ చేశారు? ఏముంటుంది సార్ హ్యాండిల్ చేయడం, కొద్ది రోజులు బాధపడతాం. మంచిగా మన పిల్లోడు బాగుండే కదా మన దగ్గర, అట్లా వెళ్ళిపోయాడు, మనం ఏమైనా తప్పు చేసామా అని కూడా నేను వాళ్ళకి కాల్ చేస్తా. ఓకే, ఒకరిద్దరు ఎత్తి చెప్పారు, ఒకరిద్దరు ఎత్తలేదు. అట్లా మ్యాక్సిమం మా కంపెనీలో డ్రాప్ అవుట్స్ ఉండవు సార్. ఒకవేళ ఉన్నాయి అని అంటే ఒక 1 week అయితే బాధపడతాం. ఓకే, ఇంకా అంతకుమించి చేయగలిగేది ఏం లేదు మనం కూడా. సార్ వెంటో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే మీ కంపెనీలో అసలు ఏమేమి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తారు సార్? ఫస్ట్ అయితే 50% ఉండేది సార్. ఇప్పుడు ఎలా అయింది అని అంటే, యూపీవీసీ కంప్లీట్ యూపీవీసీ సొల్యూషన్. ఒక హోమ్ కానీ ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లోర్తో మొదలుకొని 42 floors వరకు మా యూపీవీసీ ప్రోడక్టే కావాలి, అది ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత ఆ కలర్స్ ఉంటాయి వాటిలో, ఇప్పుడు వైట్ కలరే అందరు అనుకుంటుంటారు, 8 colors ఉంటాయి మా దగ్గర. సో కలర్లో లామినేటెడ్ విండోస్ సప్లై చేస్తాం. వీటితో ఆగకుండా
విండో వచ్చిన వెంటనే లోపల ఒక సేఫ్టీ గ్రిల్ ఉండాలి. అది పౌడర్ కోటెడ్ది యూపీవీసీలోనే సప్లై చేస్తాం. లుక్స్ లైక్ విండోలోనే గ్రిల్ ఉంది అనేలాగా. దాని నుంచి మావి యూపీవీసీలో కలర్ డోర్స్ ఉంటాయి, లామినేటెడ్ డోర్స్ ఉంటాయి, డిజైనర్ డోర్స్ ఉంటాయి, ఏబిఎస్ డోర్స్ ఉంటాయి. ఏబిఎస్ డోర్స్ ఎలా అంటే నాయిస్ అనేది బయటికి రాదు. బెడ్రూమ్కి ఒక ఏబిఎస్ డోర్ పెట్టామంటే వాటి నాయిస్ బయటికి రాదు అసలు. ఫ్యాన్ గాలి సౌండ్ కూడా మీకు బయటికి రాదు. సో సేఫ్టీ డోర్స్, మెటల్ డోర్స్ ఉంటాయి. మెయిన్ డోర్స్కి వాడుకోవచ్చు, పార్కింగ్ ఏరియాలలో వీటన్నిటికి వాడుకోవచ్చు. వీటితో పాటు ఇప్పుడు కొత్తగా ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఇంటీరియర్స్ కూడా యూపీవీసీలో వచ్చేసినాయి మావి. లాట్ ఆఫ్ కలర్స్ వచ్చినాయి. ఓకే. సో ఇవి ప్రోడక్ట్స్ అయితే అంతే సార్. ఇన్ని సర్వీసెస్ ఫైన్ సార్, బట్ ఏ బిజినెస్ అయినా ముందుకు నడవాలన్నా నిలబడాలన్నా ప్రతి బిజినెస్కి ఒక యూఎస్పీ ఉండాలి. ఎస్. మీ యూఎస్పీ ఏంటి సార్? మా దగ్గర చాలా యూఎస్పీలు ఉన్నాయి సార్. అది ఒక పెద్ద లిస్టే ఉంటుంది. ఓకే. ఎలాంటి లిస్ట్ ఉంటుంది అంటే యూపీవీసీ విండో అనేది చెప్పాను కదా, 2000 కంపెనీస్ ఉన్నాయి, అందరు చేస్తారు. కానీ మేము చేసేది వేరు. మేము ఎక్స్టర్నల్ ఏదైనా హార్డ్వేర్ ఉంది అంటే కంప్లీట్ ఎస్ఎస్ ఇస్తాం. ఓకే. ఇప్పుడు వైజాగ్లో మా ప్లాంట్ ఉంది, గుంటూరు ఇవన్నీ సముద్రం దగ్గరగా ఉన్నాయి, హైదరాబాద్ చల్లగా ఉంటుంది. ఎక్స్టర్నల్ ఏది కనపడ్డా సరే అది ఎస్ఎస్లో ఇచ్చేస్తాం. దానికి మాది కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో చాలామంది ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు, మేము ఇస్తాం. ఇంకా అడిషనల్ ఏంటి అంటే యూపీవీసీలో ఓన్లీ కలర్కు మాత్రమే వారంటీ అనేది ఇస్తారు. 25 years అనేది ప్రొఫైల్కి మాత్రమే ఇస్తారు. హార్డ్వేర్కి ఎవరు ఇవ్వరు. తెలివైన వాళ్ళు 1 year ఇస్తామంటారు. కానీ మేము హార్డ్వేర్ కూడా 25 years ఇస్తాం. దాంట్లో ఏం ఉండదు పోయేది. ఒక టచ్ లాక్, 2 రోలర్స్, ఒక 50 rupees అంతే. దానికి మా ఇండస్ట్రీ భయపడిపోతుంటుంది. సో మేము ఆ పాయింట్ని 25 years అనేది మేము సెగ్రిగేట్ చేసాం. నెక్స్ట్ సర్వీస్. మా ఇంట్లో ఒక ప్రాబ్లం వచ్చిందంటే వెళ్ళి చూడడానికి ఒక 1000 రూపాయలు, ఒక లాక్ ఒక ఏదైనా పోయింది అంటే దానికి ఒక 500. ఇట్లా సర్వీస్ మీదనే బాగా డబ్బులు లాగేద్దామన్న కాన్సెప్ట్లోనే ఏ ఇండస్ట్రీ అయినా ఉంటుంది. అవును, కరెక్ట్. నన్ను చాలామంది బిజినెస్ మ్యాన్ అని అన్నారు. బికాస్ ఆఫ్ లైఫ్ టైం ఫ్రీ సర్వీస్, ఫ్రీ రీప్లేస్మెంట్ ఆల్సో ఇస్తున్నా. లైఫ్ టైం అంటే వెళ్ళి చూడడం ఫ్రీ, వర్క్ చేయడం ఫ్రీ. ఏదన్నా 50 రూపాయలు 100 రూపాయలు అయితే అది ఫ్రీ. ఈవెన్ ఒక గ్లాస్ బ్రేక్ అయితే తప్ప. గ్లాస్ బ్రేక్ అనేది ఇంకా కస్టమర్ చాయిస్ అది. సో ఆ గ్లాస్ కూడా మనీ తీసుకో, ఆ గ్లాస్ డబ్బులు ఆయనతోనే కట్టించి ఆ సర్వీస్ కూడా మళ్ళీ ఫ్రీ ఇచ్చేస్తాం ఆయన. సో ఈ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్తోనే మేము ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్లో ఇయర్లీ ఏదో ఒకటి తెస్తుంటాం. ఓన్లీ మీకు రఫ్గా చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఎవరివ్వరు, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మేము ఇస్తాం. గ్రేట్. ఆ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా మా వెహికల్లోనే మా ఎంప్లాయీసే వెళ్ళి అన్లోడ్ చేసి, సార్ మీరు ఎక్కడ పెట్టమంటారని అడిగి పెట్టేసి వస్తాం. దట్స్ వై మా కంప్లీట్ సేల్స్ 60% ఆఫ్ మా మంత్లీ సేల్స్ ఏదైతే ఉందో అన్ని రిపీటెడ్ ఆర్డర్సే. ఇప్పుడు అయ్యప్ప మా దగ్గర విండోలు కొన్నాడు అంటే అయ్యప్ప రిలేటివ్స్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా మా నెంబర్ వెళ్ళిపోయి ఉంటుంది, మేము చెప్పాల్సిన పని లేదు. అరే వెంటో వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తారు, మంచి క్వాలిటీ ఇస్తారు. అంతకు మించి మా వెంటో నుంచి ఎక్కువగా మేము అంటే నన్ను మా ఎంప్లాయీస్ అందరూ అగెనిస్ట్గానే చూస్తారు. సైట్ అయిపోతుంది, మనీ ఉండదు క్లయింట్ దగ్గర. ఓ వారం ఆగు, ఒక నెల ఆగు అంటారు, నేను ఆగుతాను. అది చాలామందికి భయం. ఆగాలంటే ఇస్తారో ఇవ్వరో, లేకపోతే ఏదో సమ్ భయం ఉంటుంది. నేనైతే అలా ఏం లేదు. సరే సార్ జాగ్రత్తగా చూసి చేయండి, కొంచెం తొందరగా చేయండి అని చెప్పేసి వస్తాను. ఈ కన్సర్న్ ఏదైతే ఉందో మాకు బాగా అట్రాక్ట్ అవుతారు క్లయింట్స్. సరే అందరూ ఇస్తారా, కొందరు ఇవ్వరేమో కదా అంటే నా క్లయింట్స్ ఇంతవరకు ఎవరు అలా చేయలేదు. సో అందుకే మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ ఒకటి సరిపోదు, థ్యాంక్స్ ఒకటి సరిపోదు. ఎందుకు అంటే నేను చెప్తే మీరు నమ్మరు. ఒక్కొక్క క్లయింట్ వాళ్ళు మాకు పరిచయం చేసే క్లయింట్ని మీరు నమ్మరు. అంత హార్ట్ఫుల్గా వాళ్ళకి చెప్పి మాకు పరిచయం చేయిస్తారు. మా నారాయణ వస్తాడు చూడు, మా విజయభాస్కర్ రెడ్డి వస్తాడు చూడు, మా ప్రవళిక చెప్తాడు చూడు, ఇట్లా లైక్ చాలామంది
ఇంకా వాళ్ళంతకు వాళ్ళే లీడ్ తీసుకుంటారు. మీరు వెళ్ళిపోండి, లొకేషన్ పెట్టాము, తెచ్చుకోపోండి. సో మా ఎగ్జిక్యూటివ్లు ఇప్పుడు 9 years అవుతుంది. 3 years బ్యాక్ మేము మార్కెటింగ్కి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు 50% ఎగ్జిక్యూటివ్స్ జస్ట్ లీడ్స్ అటెండ్ అవుతున్నారు. ఆ సిచ్యువేషన్కి మేము వచ్చాం. సో ఇది ఇంకా ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నాం. గ్రేట్ సార్, గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్. అండ్ సార్, ప్రతి బిజినెస్లో చాలా పెద్ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్స్ ఉంటాయి. సో మీ జర్నీలో సో ఫార్ దిస్ ఈస్ అల్టిమేట్ అనుకున్న మైల్ స్టోన్స్ ఏంటి సార్? సార్ యాక్చువల్గా నేను ఫస్ట్ యూపీవీసీ ఇండస్ట్రీ, మా యూపీవీసీని ఎస్ఎఫ్టీలో మెజర్ చేస్తారు. 8,000 ఎస్ఎఫ్టీ చేసేది నేను ఫస్ట్ జాబ్ చేసింది. రెండోసారి జాబ్ చేసింది 15,000 చేసి. సో మా కంపెనీ 1 lakh అచీవ్ అయిన రోజు హ్యాపీ ఫీల్ అయ్యాను. గ్రేట్ సార్, హ్యాపీ ఫీల్ అయ్యాను. దాని తర్వాత లాస్ట్ 6 months అంటే మార్చి నుంచి ఆగస్ట్ లోపు మేము నియర్ బై 30 crores ఆర్డర్స్ క్లోజ్ చేసాం. 6 monthsలో. సో ఓకే, మేము బాగానే పర్ఫామ్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఇంకా బాగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఇంకా దగ్గరగా వెళ్ళాలి క్లయింట్స్కి అనేది మెయిన్ మోటివ్. గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ అచీవ్మెంట్స్. యా సార్, అచీవ్మెంట్స్ ఎలా అయితే ఉంటాయో డెఫినెట్లీ డౌన్ఫాల్స్ కూడా ఉంటాయి సార్. యాజ్ ఆఫ్ నో మీ జర్నీలో మీరు చూసిన డౌన్ఫాల్ ఏంటి? బిగ్గెస్ట్ డౌన్ఫాల్ అంటారా? డౌన్ఫాల్ అని నేను అన్నాను సార్ దాన్ని. మేబీ స్పీడ్ బ్రేకర్. ఓకే. అది ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అంటే లాక్డౌన్ అనౌన్స్మెంట్ అయింది. అప్పటికి 125 ఎంప్లాయీస్ ఉన్నారు. హ్యాండ్లో 8 lakhs క్యాష్ ఉంది. ఫ్యూచర్ ఏంటో తెలియదు. లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. ఎత్తేసాక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. అసలు ఉంటామో ఊడతామో తెలియదు. అది పెద్ద స్పీడ్ బ్రేకర్. సో ఆ రోజే ఉన్న 8 lakhs అందరికీ శాలరీస్ కొట్టించాము. అందరి ఇళ్లకు ఒక కిట్ పంపించాము, 5,000 rupees రేషన్. అన్ని ఎంప్లాయీస్ అందరి ఇళ్లకు కిట్ పంపించాము. అన్ని ఫ్యాక్టరీస్ క్లోజ్ చేసాం. 4, అప్పటికి 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, క్లోజ్ చేసాము. ఒక 1 week తర్వాత ఆ స్పీడ్ బ్రేకర్ ఏదైతే ఉందో దాన్ని దాటేసినాము 1 weekలో. దాని తర్వాత లాక్డౌన్లో కూడా మా ప్రొడక్షన్ డబుల్ అయింది విత్ స్పెషల్ పర్మిషన్. సో మా ఫార్మా ఆదుకుంది. సో దట్ మాకు ఆ స్పీడ్ బ్రేకర్ దాటాక మా సేల్ డబల్ అయింది, మా వాల్యూమ్ డబల్ అయింది. అంటే మీరు ఫార్మా కంపెనీకి వర్క్ చేశారు. ఫార్మా కంపెనీస్ అన్ని ఎక్స్పాన్షన్ మొదలెట్టినాయి. బట్ అందరికీ విండోస్ కావాలి. ఏం చేయాలి? డెఫినెట్లీ మీరు వర్క్ చేయాలి. ఆ విధంగా ఫార్మాస్కి ఏదైతే నేను ఒక సెగ్మెంట్, ఫార్మా సెగ్మెంట్కి సప్లై చేస్తున్నానో అది ఆదుకుంది. ఇంకా ఆఫ్టర్ కరోనా క్లయింట్స్ చాలా అగ్రెసివ్గా మా దగ్గర పర్చేజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్టులు క్లోజ్ అవ్వాలి. సో డెడ్ లైన్స్ ఉన్నాయి. అందరూ అనుకున్నారు కరోనా తర్వాత స్లో అవుతాం, తగ్గిపోతాం. నెవర్. గ్రేట్ సార్. సార్, మీ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎలా ఉంటుంది సార్? అండ్ కొత్తగా ఎవరైనా రావాలి అంటే వాళ్ళకి ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారు? మా ఇండస్ట్రీలో కాంపిటీషన్ అయితే చాలా బాగుంటుంది సార్. అది ఓకే, ముగ్గురితోనే కాంపిటీషన్, చైనీస్, ఇండియన్, యూరోపియన్. ఇప్పుడు యూరోపియన్ అనేది లేదు, వాళ్ళు కూడా ఇండియాలోనే ప్లాన్స్ పెట్టేశారు. ఓకే. సో చైనీస్, ఇండియన్, దీస్ ఆర్ 2 కాంపిటీటర్స్. ఓకే. అది క్లయింట్ చాయిస్. చైనీస్ది కొనాలా, ఇండియన్ది కొనాలా. మాకు ఏదైనా బిగ్గెస్ట్ కాంపిటీషన్ అని అంటే నేను చైనా అని అన్నాను. ఈ యూరోపియన్ నుంచి వచ్చి ఇండియాలో ప్లాంట్స్ పెట్టి వాళ్ళ బ్రాండ్ మాత్రమే యూజ్ చేసి మిగతావన్నీ సేమ్ టు సేమ్ బిజినెస్ చేసే వాళ్ళతోనే మేము కాంపిటేట్ అవుతున్నాం. ఆ సెగ్మెంట్లో వీఆర్ ఆన్ ద L1. ఎందుకు అంటే వాళ్ళు బ్రాండింగ్ కోసం వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు. వాళ్ళ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మాది కంప్లీట్ ఇండియన్ ప్రోడక్ట్ కాబట్టి మేము ఎకనమిక్ ప్రైజెస్లో క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాం. ఈ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మేము క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే మా బాధ్యత ఉంది. అంతే. అదే ఆ బాధ్యత మేము సక్రమంగా చేస్తాం. కొందరు వింటారు, కొందరు వినరు. విన్నోళ్ళే మా క్లయింట్స్. అంతే. కొత్తగా
ఈ బిజినెస్లోకి రావాలి అని అనుకుంటున్న పీపుల్కి ఏమన్నా అడ్వైజెస్ ఇస్తారు సార్? మా ఇండస్ట్రీలో డైలీ ఒక 5-10 కంపెనీస్ అన్న స్టార్ట్ అవుతుంటాయి సార్. ఓకే. వీక్లీ ఒక 5-10 క్లోజ్ అవుతుంటాయి, వింటుంటాం. ఆ మిషనరీ ఎక్కువ కొంటుంటాను, తక్కువ రేట్కి వస్తుంటాయి. ఓకే. మా అప్గ్రేడ్ కావాల్సినప్పుడు అంతా ఎవరన్నా అమ్మేస్తున్నారు అన్నప్పుడే ఎక్కువ కొంటుంటాం. ఓకే. సో దానికి మనం రీజన్స్ వెతికే కన్నా ఇప్పుడు నవేడేస్ ఎలా అయిందంటే సజెషన్స్ వినే ప్లేస్లో ఎవరు లేరు. నువ్వు ఒక యూపీవీసీ ఇండస్ట్రీలో నువ్వు కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకుంటే అసలు ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా తయారు చేయాలి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా సెల్ చేయాలి, ఏ ప్రైస్కి వస్తుంది, ఏ ప్రైస్కి అమ్ముతున్నాం, దానికైనా సాఫ్ట్వేర్ ఉందా, నీకు దానికి దగ్గర ఫండ్స్ ఉన్నాయా, దాని దగ్గర ప్రెమిసెస్ ఉందా, దాని దగ్గర నీ దగ్గర టీం ఉందా, అన్నీ చూసుకున్నాక స్టార్ట్ చేస్తే బాగుంటుంది. నేనే మార్కెటింగ్ చేస్తా, నేనే ప్రొడక్షన్ చేస్తా, నేనే ఇన్స్టలేషన్ చేస్తా, లేకపోతే ఇవన్నీ నేను చెయ్యను, వేరే వాళ్ళతో చేపిస్తా, వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వను అంటే ఆ ఇండస్ట్రీకి అర్థం లేదు. ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్టార్ట్ చేస్తే ఇండస్ట్రీస్ నడవవు. సో క్లయింట్ అడ్వాన్స్ ఇస్తాడు, అదే అడ్వాన్స్తో మేము నడిపేస్తాం బిజినెస్ అంటే కష్టం. మన మనీ కూడా ఇన్వెస్ట్ చేయాలి. సో ఇవన్నీ ఆలోచించుకొని పెడితే సక్సెస్ వస్తుంది సార్. అన్నిటికి మించింది టీం ఉండాలి. ఏ బిజినెస్కైనా మార్కెటింగ్ టీం అనేది హార్ట్. ఆ మార్కెటింగ్ టీం లేకుండా ఎవరన్నా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం అది ఫెయిల్యూర్ ప్రోడక్టే అవుతుంది. 100%. ఎస్ సార్, లైక్ వెంటో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? మాది ఇప్పుడు 50 crores టర్న్ ఓవర్ ఉంది సార్. 200 crores టర్న్ ఓవర్ నెక్స్ట్ 2 yearsలో టార్గెట్ పెట్టుకున్నాం. ఒక స్మాల్ లిస్టెడ్ కంపెనీ చేయాలని ప్లానింగ్. దాంట్లో మా ఎంప్లాయీస్ అందరికీ వాటాలు ఇవ్వాలనేది మా ఫ్యూచర్ ప్లాన్. సో దాని వరకు అచీవ్మెంట్ అవ్వగలమా లేదా అనే దానికన్నా ప్రయత్నం అయితే మొదలెట్టినాం. దాని తర్వాత చూడాలి. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. డెఫినెట్లీ రీచ్ అవుతారు కూడా 100%. సార్, చాలా నాలెడ్జ్ ఇచ్చారు, చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఒక చిన్నగా స్పీడ్ రౌండ్ సార్, ర్యాపిడ్ ఫైర్. సో నేను టక్క క్వశ్చన్స్ అడిగేస్తాను, మీరు చాలా సింపుల్గా ఏమీ ఆలోచించకుండా ఆన్సర్ చేయాలి. చెప్పు సార్. మీకు చైల్డ్హుడ్ నుంచి ఆర్ బిజినెస్లో కానీ హూ ఈజ్ యువర్ రోల్ మోడల్? నా రోల్ మోడల్ అయితే నేను 2018లో ఎంచుకున్నాను సార్. మిస్టర్ సంపత్ గారు, సిమ్టా యాస్టిక్స్ ఎండి. ఎంత సింపుల్ పర్సన్ అంటే మనము ఆయన కంపెనీకి ఎండి అన్నా మనం నమ్మలేము. ఆయన మాట్లాడే మాట ఒక్కొక్కటి మనకి ఎంత యూస్ఫుల్ అవుతుంది అనేది అది ఎక్స్పీరియన్స్ అవుతేనే. నేనైతే అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో దట్ టుడే ఇక్కడ ఉన్నా, అంతే. రైట్ సార్. ఒక ఎంప్లాయీ అంటే యూజువల్గా ఎంప్లాయీస్ చాలా మిస్టేక్లు చేస్తారు. ఓకే. వాళ్ళు ఆ మిస్టేక్ని కవర్ చేస్తున్నారని కూడా మనకు అర్థమవుతుంది. సో అది తెలిసి కూడా మీరేం చేస్తారు సార్? వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చేసే కవరింగ్కి హెల్ప్ చేస్తారు. దాన్ని మొత్తం అయ్యాక ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. ఓకే. సో ఫీడ్బ్యాక్ ప్రోగ్రామ్. క్రేజీ సార్. టైం లేక ఆపేయాల్సి వచ్చిన హాబీ ఏమైనా ఉందా? నేను మా అబ్బాయితో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు చిన్నప్పుడు. కరోనా టైంలో మా నైబర్ వాళ్ళ అమ్మాయి కావ్యశ్రీ అని ఒక పాప ఉండేది, ఒక 5 years బేబీ. చాలా టైం స్పెండ్ చేశాను ఆ టైంలో. చాలా గేమ్స్ నేర్పించేది, చాలా మంచి మాటలు చెప్పేది. తను మిస్ అవుతుంటా. సార్, మీ ఫేవరెట్ మోటివేషనల్ కోట్? ఇది నాకు ఇంగ్లీష్లో చెప్పడం రాదు సార్, తెలుగులో నాకు బాగా ఇష్టం. నేను 10 years బ్యాకే నేను చదివాను అది. ఓకే. ఎవరూ లేనప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయడమే. ఇది హెన్రీ ఫోర్డ్ అని మన ఫోర్డ్ కంపెనీ ఓనర్ చెప్పాడు. అది అందరూ ఉన్నప్పుడు కాదు, ఎవరు లేనప్పుడు నువ్వు క్వాలిటీ మెటీరియల్ తయారు చేసినప్పుడే యు ఆర్ ఏ విన్నర్ అనేది చదివాను సార్ నేను. అది పక్కా ఫాలో అవుతా. అందుకే మా క్లయింట్స్కి ఎవరికి మా విండోలో ఏది రా మెటీరియల్ మిస్ అవ్వదు. అది ఫ్యాక్టరీలో దానికి ఒక డిపార్ట్మెంటే ఉంటుంది. సో అది మెయింటైన్ చేస్తాం. గ్రేట్ సార్. సార్, క్లయింట్ చెప్పే ఒక రిక్వైర్మెంట్ విని ఫ్రస్ట్రేషన్ వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? దాన్ని ఎలా తీసుకుంటామంటే సార్, ఆయన చాలా అగ్రెసివ్గా కూడా మాట్లాడతారు క్లయింట్స్. అవును. దానికి మేము చేసుకున్న ప్లానింగ్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ వైజ్గా
ముగ్గురం ఉంటాం. ఒక ఎగ్జిక్యూటివ్ మిస్టేక్ చేస్తే వాళ్ళ హెడ్ మాట్లాడతాడు, ఆయన వల్ల కూడా కాలేదు అని అంటే నా దగ్గరికి వచ్చేస్తుంది ఇష్యూ, పక్కా వచ్చేస్తుంది. నేనే ఫోన్ చేస్తాను, ఆయన ఒకటే అంటాడు నేను సాటిస్ఫై లేను అని. సార్ ఏ ప్రాబ్లం లేదు, మీ అమౌంట్ పంపిస్తున్నాం, మెటీరియల్ నిదానంగా దాన్ని రిమూవ్ చేసి తీసుకొస్తాం, మీ అమౌంట్ మీరు తీసుకున్న తర్వాతే మెటీరియల్ వెనక్కి ఇవ్వండి. మీరు సాటిస్ఫై లేనప్పుడు నా మెటీరియల్ మీ దగ్గర వద్దు. బై లక్కీగా ఇంతవరకు ఒక్కసారి కూడా అలా జరగలేదు. వాళ్ళు అక్కడ కొంచెం ఫీల్ అవుతారు, వాళ్ళే చెప్తారు నారాయణ మెటీరియల్ కాదు ప్రాబ్లం, ఇట్లా మీ డ్రైవర్ కొంచెం తప్పు చేశాడు, లేదా మీ ఇన్స్టలేషన్ పర్సన్ కొంచెం తప్పు చేశాడు, అది రెక్టిఫై చేసుకుంటాం సార్, ఇది ఎక్కడైనా ఉండేదే కదా, మీరు కొంచెం పెద్ద మనసు చేసుకోండి. సో కూల్ అవుతాడు. అది నేను తీసుకుంటా సార్, ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా, ఇప్పటికీ తీసుకుంటా. గ్రేట్ సార్. మీలో ఒక టాలెంట్ ఉండి రికగ్నైజేషన్ ఇంకా రాలేదు అనుకుంటున్న టాలెంట్ ఏంటి సార్? ఫర్ పీపుల్ అందరు చెప్తూ ఉండొచ్చు, మీకు క్లోజ్గా ఉన్న పీపుల్ చెప్తుంటారు సార్, ఏదన్నా నువ్వు బాగా మాట్లాడతావు, ఎక్కడికన్నా స్వామీజీ లాగా వెళ్ళు. ఓకే, నా భార్య అదే అంటది, మా మెయిన్ క్యాడర్లో ఉన్న పిల్లలు అదే చెప్తారు, మీరు స్వామీజీ అవతారం ఎత్తండి కొంచెం అని నవ్వి ఊరుకుంటాను సార్. ఓకే సార్, కంప్లీట్గా ఒక డే మొత్తం మీ పనికి డైవర్స్ ఇచ్చేస్తే సో మీరు చేసే ఫస్ట్ వర్క్ ఏంటి? నా చుట్టూ ఎంతమంది ఉన్నారో వాళ్ళతో హార్ట్ఫుల్గా మాట్లాడుతూ కూర్చుంటా సార్. ఇంకా వాళ్ళతో లంచ్ చేయడము, కుకింగ్ చేయడము, కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో మంచిగా వాళ్ళకి ఏది ఇష్టమో అది చేసి పెడుతుంటా. ఇది నాది, ఎప్పుడన్నా ఫ్రీ దొరికితే నేను ఎంత. గ్రేట్ సార్. సార్ ఈ అడ్వైస్ వినుంటే దుకాణం అంతా మూసేసుకోవాల్సి వచ్చిండేది, ఫార్చునేట్లీ అడ్వైస్ని వినలేదు. ఓకే అనుకుంటున్నా, అంటే అలాంటి అడ్వైస్ ఏమైనా ఉందా? నాకు బ్యాడ్ లకో గుడ్ లకో తెలియదు, కానీ నాకు కొంచెం అడ్వైజ్లు ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు కూడా కొంచెం భయపడతారు సార్. ఓకే, అంటే వీడు మూర్ఖుడు, వీడికి అడ్వైజ్ చేయడం వేస్ట్. చాలామంది అట్లా చాలామందిని దూరం చేసుకున్నా కూడా, ఫ్యామిలీ రిలేటివ్స్ అందరినీ. సో నాకు అడ్వైజ్ ఎవరు ఇవ్వరు, నేను వినను. ఓకే సార్, మీరు ఇంతక చెప్తూ మూవీస్ చాలా ఎక్కువ చూస్తారు అని చెప్పారు, మీ ఫేవరెట్ మూవీ ఏంటి సార్? చిరంజీవి గారిది స్వయం కృషి సార్. ఆ రోజే ఇన్స్పైర్ అయిపోయాం దాన్ని చూసి, లైఫ్లో అలానే ఉండాలని ఫిక్స్ అయ్యాం. గ్రేట్ సార్. సార్ ఈ రూల్ చాలా కష్టం, కానీ ఎంప్లాయీస్ మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి అని మీ రూల్ బుక్లో రాసిన రూల్ ఏంటి? 2 ఉంటాయి సార్. ఓకే, ఒకటి టైమింగ్, 2 క్లీన్ షేవ్. ఓకే సార్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది సార్, మీ అంత ఎక్స్పీరియన్స్ అంతటిని కలిపి యంగ్స్టర్స్కి మీరు ఏమన్నా అడ్వైస్ ఇవ్వాలి అంటే ఏం అడ్వైస్ ఇస్తారు సార్? సార్ మీరు ఏ జాబ్ చేయాలన్నా, ఏ వర్క్ చేయాలన్నా, లేకపోతే బిజినెస్ చేయాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఎస్, అది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఈ 3 డామినేట్ చేస్తున్నాయి. మనం క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తెలుగులో మాట్లాడతాడా, హిందీలో మాట్లాడతాడా, ఇంగ్లీష్కు కంక్లూజన్ ఇచ్చేస్తాడా మనకు తెలియదు. సో నేను కూడా ఫేస్ చేశాను, 2015లోనే ఫేస్ చేశాను. ఆ రోజే పుస్తకం పట్టుకొని స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళిపోయాను. ఏది మొత్తం మాట్లాడేద్దామని కాదు, జస్ట్ వాళ్ళు చెప్పేది విని అర్థం చేసుకొని రిప్లై ఇచ్చేంత వరకన్నా మనకు నాలెడ్జ్ ఉండాలి కదా అని ఒక 3 months నేను వెళ్ళాను సార్. బై లక్కీగా అక్కడ ఆ మేడం, ఎవరైతే మేడం ఉంటారో ఆవిడ నాకు ఇంకా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మనం ఎప్పుడు మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు ఆపినప్పుడు మనం మాట్లాడాలి నారాయణ, వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో మనం ఆపకూడదు వాళ్ళని, తప్పు, అగ్రెసివ్గా మాట్లాడకూడదు, చాలా కైండ్నెస్గా మన ఫేస్ ప్లజెంట్గా ఉండాలి. ఇవన్నీ ఎవ్వరు ఎక్కడ చెప్పరు. ఇవన్నీ కూడా ఒక ఎంటర్ప్రినర్గా మనం ఏదన్నా చిన్న స్మాల్ ఎంఎస్ఎంఈ స్టార్ట్ చేయాలన్నా మనకి ఇవి వచ్చి ఉండాల్సిందే. సో గ్లోబల్ లాంగ్వేజెస్ బాగా డామినేట్ చేస్తున్నాయి ఒకటి. రెండోది డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే డిసిప్లిన్గానే ఉంటాను సార్. క్లీన్ షేవ్ కానీ, షూ కానీ, లైక్ మన వెహికల్ నీట్గా ఉంచుకోవడం కానీ, అంతకు మించి కస్టమర్ దగ్గర పేషెన్స్గా వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేయమంటే అంతసేపు వెయిట్ చేయడం కానీ. సో ఇవన్నీ డిసిప్లిన్ అనేది ఒకటి మనం అలవర్చుకోవాల్సిందే. మేబీ
అలవర్చుకోలేము, బట్ దానికి ఎక్కువ టైం కేటాయించాల్సిందే. మన క్లాత్స్ కానీ నీట్గా ఉండేలాగా చూసుకోవడం. సో ఇవి మాకు చాలా హెల్ప్ అయినాయి సార్. ఎందుకు అని అంటే మేము యూనిఫామ్ లేకుండా మా ఎంప్లాయీని పంపాం బయటికి, షూ క్లీన్ లేకుండా పంపాం. ఈవెన్ షూ క్లీన్ చేసుకుంటే టిష్యూస్ కూడా అవైలబుల్ ఆఫీస్లో పెట్టాలనేది నా రూల్ అది. సో ఇవన్నీ ఉండాలి. వీటన్నిటికీ మించి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అగ్రెసివ్గా మాట్లాడకూడదు, కొంచెం కూల్గానే మాట్లాడండి అనేది నేను యంగ్స్టర్స్కి అయితే నేను చెప్తాను సార్. నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి పర్సన్కి లైఫ్ మీద ఒక ఫిలాసఫీ ఉంటుంది సార్. ఓకే, సో లైఫ్ అంటే మీ ఫిలాసఫీ ఏంటి? అందరికీ ఇప్పుడు ఉన్న లైఫ్ అంటే రెండు సార్. బాగా రీల్స్ చూడాలి, ఆ రీల్స్ని బాగా ఫీల్ అవ్వాలి. చూస్తుంటే నాకు అర్థమవుతుంది అది. రీల్స్ని చూసి ఫీల్ అయ్యే కన్నా నీ ఫ్యామిలీని చూసి ఫీల్ అవ్వు, నీ ఫ్రెండ్స్ని చూసి ఫీల్ అవ్వు. అంతకు మించి నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు ఆ ఫీల్డ్ ఒకటి డిసైడ్ చేసుకో, ఆ ఫీల్డ్కి ఎలా వెళ్ళాలో వెళ్ళు. నేను కూడా ఇన్స్టా చూస్తాను సార్, 15 minutes టైం పెట్టుకొని చూస్తాను. 15 minutes అది ఒక ఎంటర్టైన్మెంట్. 15 minutesలో అది క్లోజ్ అవ్వాలి. మూవీస్ చూస్తా 2 hours, డైలీ 2 hours వన్ మూవీ కూడా చూస్తా, డైలీ చూస్తా. సో ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్ లాగా చూసుకుంటూ దానివల్ల ఫీల్ అయ్యి మనం లైఫ్లో ఏదో చేయాలనుకుంటే ఏది చేయలేము సార్. వర్క్ని ఫీల్ అవ్వు, ప్రొఫెషన్ ఫీల్ అవ్వు. అంతకు మించి ఖాళీ కూర్చోకు, బాగా తిరుగుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది నీకు ఏంటి అనేది. నాకు తెలిసిన ఫిలాసఫీ అయితే ఒకటే సార్, బాగా కష్టపడాలి. అందరూ చెప్తుంటారు స్మార్ట్ వర్క్ చేయి, హార్డ్ వర్క్ చేయకు. అందరూ స్మార్ట్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ చేసేటోళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ ల్యాప్టాప్ల మీద కూర్చుంటే ఆ ల్యాప్టాప్ తయారు చేసేటోడు ఏం చేయాలి? దాని మెటల్ ఏ నుంచి రావాలి? భూమిలో నుంచే కదా రావాలి. మరి వీళ్ళందరినీ ఎవరు చూస్తారు? సో అవన్నీ నాకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ సార్, నీకు సంబంధించిన వర్క్ ఏది ఉందో అది నువ్వు చెయ్యి. వేరే వాళ్ళు ఈజీగా ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో అది వాళ్ళ వర్క్. అది ఆ వర్క్ నువ్వు చేయాలనుకో, నువ్వు ఈ వర్క్ వదిలేసి ఆ వర్క్కి వెళ్తే నీకేం తెలుసు? ఆ వర్క్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు ఉంటాయి. ఇది చాలామంది మిస్ అవుతున్నారు అనేది నా ఫీలింగ్. అది 100% సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లైక్ రియల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్రీ క్వశ్చన్కి మీరు చెప్తున్న ఆన్సర్ నా లైఫ్లో రేపు కావాలి, ఎల్లుండి కావాలి, ఫ్యూచర్లో కన్ఫామ్గా యూజ్ అవుద్ది అనుకునేలాగా మీరు ఆన్సర్స్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు కూడా ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూ ఆర్ పాడ్కాస్ట్ జరుగుతుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? యాక్చువల్గా నాకు ఫోటో దిగడం కూడా ఇష్టం ఉండదు సార్. మీరు అడిగారని నేను వచ్చానని అనుకున్నానేమో ఫస్ట్, కానీ తర్వాత నేను నైట్ ఒకటి ఆలోచించాను. ఒక్కరు మారినా అందులో నా ఎంప్లాయీస్ ఉన్నా నాకు చాలు. ఇంకోటి, కొన్ని మనం చెప్పుకోక వెనుకబడుతుంటామేమో, కొన్ని చెప్పుకుంటే ఉపయోగపడతాయేమో. ఏదోటి మంచి జరిగితే చాలు, ఏ పని చేసినా మంచి కోసం ఎదురు చూడటం తప్ప వేరే తెలియదు. సో ఆ విధంగా ఆలోచించి వచ్చాను. నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు మీరు. సో ప్లాట్ఫామ్ చిన్నదా పెద్దదా నాకు తెలియదు, నాకు తెలిసింది అయితే ఒకటే, అనుకున్నది చేసేయాలి. దానికి మీ హెల్ప్ ఉంది, మీరు చేశారు. థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్, యువర్ వర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్ యూ.